Polymorphism. Yeah, we discussed about polymorphism, right? So before going to discuss the next one, I just want to tell you that, so do you know, here we have to discuss one important modifier, that is a final modifier. About final modifier. Now it is clear. Hello. Now it is clear, right? Yes, sir. ఇందాక స్క్రీన్ స్ట్రక్ అయింది. సో Yeah, ఇప్పుడు వాయిస్ అండ్ స్క్రీన్ both are clear, right? ఎస్ సార్ క్లియర్. Okay. So we have to discuss about final modifier now. So first of all, final is a one non-access modifier. It is a normal non-access modifier which can be used to for variables, methods, and then classes. సో మనం ఫైనల్ అనే మాడిఫైయర్ని వేరియబుల్స్కి, మెథడ్స్కి అండ్ క్లాసెస్కి యూజ్ చేయవచ్చండి. సో వేరియబుల్స్లో కూడా మనకి ఓన్లీ ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి అండ్ స్టాటిక్ వేరియబుల్స్కి యూజ్ చేయవచ్చు ఫైనల్ మాడిఫైయర్, అండ్ యాజ్ వెల్ యాజ్ లోకల్ వేరియబుల్స్ కూడా యూజ్ చేయవచ్చు అనమాట. సో ఈ ఇన్స్టెన్స్ అండ్ స్టాటిక్ అండ్ లోకల్ వేరియబుల్స్ ఒకవేళ ఫైనల్గా డిక్లేర్ చేస్తే అప్పుడు ఆ వేరియబుల్స్ని, ద వేరియబుల్స్ which are declared with the final modifier, then we cannot perform reinitialization. సో రీఇనిషియలైజేషన్ అనేది పెర్ఫామ్ చేయలేమన్నమాట. అండ్ we should initialize the value at time of declaration only. అండ్ డిక్లరేషన్ టైంలోనే మనం ఇనిషియలైజ్ చేయాలన్నమాట ఫైనల్ వేరియబుల్స్కి. అంటే మనం జనరల్గా వేరియబుల్ డిక్లేర్ చేస్తాం, తర్వాత వాల్యూని ఇనిషియలైజ్ చేస్తాం వేరియబుల్స్కి. బట్ ఫైనల్గా ఆ వేరియబుల్ని ఫైనల్గా డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్కి ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ ఓన్లీ వీ నీడ్ టు ప్రొవైడ్ ద వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్, I have one variable called a. Okay, I have variable called a, and then here if I assign the value of a equal to 10, here మళ్ళా నెట్వర్క్ డిస్కనెక్ట్ అయినట్టుంది. అవును సార్, అది స్క్రీన్ స్ట్రక్ అయిపోయింది. ఇంకా అది నెట్వర్క్ డిస్కనెక్ట్ అయిందండి. ఓకే ఓకే. ఇప్పుడు క్లియర్ కదా, రెండు స్క్రీన్ ప్రెజెంటింగ్ అండ్ క్లియర్ వాయిస్. క్లియర్ సార్. సో మనం వేరియబుల్స్ అనేది ఫైనల్ మాడిఫైయర్గా డిక్లేర్ చేయొచ్చు అండి. సో ఒకవేళ వేరియబుల్స్ని మనం ఫైనల్ మాడిఫైయర్తో డిక్లేర్ చేస్తే మనం వాటికి రీఇనిషియలైజేషన్ అనేది పాసిబుల్ కాదు. అంటే మనం ఒకసారి వాల్యూ అనేది అసైన్ చేసిన తర్వాత ఫైనల్ వేరియబుల్స్కి దాంట్లో ఉండే వాల్యూస్ని మనం అగైన్ చేంజ్ చేయలేమన్నమాట. అండ్ ఒకవేళ ఫైనల్ వేరియబుల్ కానీ తీస్తే దానికి మనం అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ ఓన్లీ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు లెట్సే ఇప్పుడు a = 10 అనే ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్కి ఫైనల్ అనే కీవర్డ్ని అప్లై చేస్తున్నాను. ఇది డేటా టైప్ తర్వాత బిఫోర్ ద డేటా టైప్ వీ షుడ్ గివ్ లైక్ దిస్, మీన్స్ మోడిఫైయర్ డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ, అండ్ ఏ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. సార్ స్క్రీన్ రికార్డ్ చేయండి సార్. యా, ఇట్ ఈస్ రికార్డింగ్ ఓన్లీ. ఓకే ఓకే. Just
Yeah, it is recording only. So Okay. now I created the object for a class. Now if you are trying to accessing ab.a equal to 100, and you can see if you are trying to reinitialize the variable of aకి మళ్ళీ న్యూ వాల్యూని ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తే మనకి ఇమీడియట్గా మనకి కంపైల్డ్ ఎర్రర్ అనేది వస్తుందండి. యూ కెన్ సీ ద ఫైల్ కెనాట్ బి రీఅసైన్డ్. అదే నేను ఫైనల్ మోడిఫైర్ని మనం రిమూవ్ చేస్తే దెన్ వీ కెన్ ఏబుల్ టు రీఇనిషియలైజ్ ద వాల్యూ ఆఫ్ దెన్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. అండ్ దట్ ఈస్ వన్ పాయింట్. అండ్ ఒకవేళ ఆ వేరియబుల్కి ఫైనల్ మోడిఫైర్ అప్లై చేస్తే డిక్లరేషన్ టైంలోనే వాల్యూ అనేది అసైన్ చేయాలి. ఇక్కడ చూడండి, నేను డిక్లరేషన్ టైంకి వాల్యూని అసైన్ చేయలేదు, అందుకని ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో వాల్యూ అనేది డిక్లరేషన్ టైంలో ఖచ్చితంగా వాల్యూని అసైన్ చేయాలి వెన్ యూ డిక్లేరింగ్ అ వేరియబుల్ యాజ్ అ ఫైనల్. అండ్ ఈ ఫైనల్ వేరియబుల్ని అంటే ఈ ఫైనల్ మోడిఫైర్ని మనం ఇన్స్టెన్స్ వేరియబుల్స్కే కాదు స్టాటిక్ వేరియబుల్స్కి కూడా అప్లై చేయొచ్చు, సేమ్ థింగ్ ఓన్లీ. అండ్ నెక్స్ట్ వన్, లోకల్ వేరియబుల్స్ కూడా ఫైనల్ వేరియబుల్స్ని మనం అప్లై చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వేరియబుల్ని లోకల్ వేరియబుల్గా తీసుకుంటే ఆ వేరియబుల్కి ఫైనల్ వేరియబుల్ని మనం ఫైనల్ మోడిఫైర్ని అప్లై చేయొచ్చు. అండ్ లోకల్ వేరియబుల్స్కి ద ఓన్లీ మోడిఫైర్ వీ కెన్ అప్లై ఈజ్ ఫైనల్ ఓన్లీ. అంటే మనం ఎనీ నాన్ యాక్సెస్ మోడిఫైర్స్ ఎనీ యాక్సెస్ మోడిఫైర్స్ లైక్ ప్రైవేట్, ప్రొటెక్టెడ్ ఆర్ డిఫాల్ట్ ఆర్ ఎనీథింగ్ వీ కెనాట్ అప్లై టు ఏ లోకల్ వేరియబుల్స్. సో లోకల్ వేరియబుల్స్కి అప్లై అయ్యే మోడిఫైర్ ఏంటి అంటే ఓన్లీ ద ఫైనల్ మోడిఫైర్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. So that's it about final. So when we apply the final modifier to the variables, what will happen? We cannot perform the reinitialization. And got it right. And Yes, sir. if we apply the final modifier to the methods, we can apply the final modifier to the methods. Then what will happen? Let's try to understand that. When we apply the final modifier to the method, we cannot override those final methods in చైల్డ్ క్లాసెస్. సో చైల్డ్ క్లాసెస్లో ఆ ఫైనల్ మెథడ్స్ని ఓవర్ రైట్ చేయలేము అనమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు క్లాస్ ఏలో ఒక వాయిడ్ డిస్ప్ అనే మెథడ్ ఉందనుకోండి. ఇప్పుడు దీనికి సమ్ ఇంప్లిమెంటేషన్ ఉంది, system.out.println disp1 అని. అట్ ద సేమ్ టైం ఇంకో క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను, దట్ ఈస్ అబౌట్ క్లాస్ బి. ఈ క్లాస్ బి extends the A class. Now here this disp method is overridden from parent method ఈ B class అనేది override చేసింది. బట్ ఎప్పుడైతే ఈ మెథడ్కి ఫైనల్ మోడిఫైర్ అనేది అప్లై చేస్తే దెన్ దిస్ మెథడ్ కెన్ నాట్ బి ఓవర్రిడెన్ ఇన్ ద చైల్డ్ క్లాసెస్. అంటే ఒకవేళ పేరెంట్ క్లాస్ ఇలా డిసైడ్ అయ్యింది అనుకో, ఈ మెథడ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఫైనల్. అగైన్ రిమైనింగ్ చైల్డ్ ఎవరైనా ఉంటే ఈ చైల్డ్ క్లాసెస్ ఈ మెథడ్ ఇంప్లిమెంటేషన్ని ఓవర్ రైట్ చేయకూడదు. అలాంటప్పుడు మనం ఆ మెథడ్ని ఫైనల్గా డిక్లేర్ చేస్తే చైల్డ్ క్లాసెస్ ఆ మెథడ్స్ని ఓవర్ రైట్ చేయలేదన్నమాట. యూ కెన్ సీ ఇట్ విల్ గివ్ ఎర్రర్. దట్ ఈస్ వాట్ ఇఫ్ పేరెంట్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఫిక్స్డ్ అండ్ చైల్డ్ కెనాట్ ఏబుల్ టు ఓవర్ రైట్, దెన్ మేక్ దట్ మెథడ్ యాజ్ అ ఫైనల్. దట్ ఈస్ what will happen when you declare the method as a final. And next, when we declare the class as a final, and when we apply the final modifier for class, we cannot create a child classes. We cannot create a child class for final classes. ఒకవేళ ఇలా రిక్వైర్మెంట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే క్లాస్కి నాకు అసలు చైల్డ్ క్లాస్ క్రియేట్ అవ్వకూడదు అన్నప్పుడు, అంటే ఈ క్లాస్ని ఎక్స్టెండ్ చేయకూడదు అన్నప్పుడు, ఈ ఫైనల్ని అంటే ఈ క్లాస్ని మనం ఫైనల్గా డిక్లేర్ చేస్తే యూ కెన్ సీ ఇమీడియట్లీ మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఏ అనేది యూ కెన్ సీ ద టైప్ బి కెనాట్ బి సబ్ క్లాస్ ఆఫ్ ఫైనల్ క్లాస్ ఏ. అంటే ఏ బి అనేది ఏకి సబ్ క్లాస్ అవ్వకూడదు, అంటే ఏకి అసలు చైల్డ్ క్లాసెసే క్రియేషన్ నాట్ పాసిబుల్ అనమాట. సో ఫర్ ఫైనల్ క్లాసెస్ వీ కెనాట్ క్రియేట్ ది చైల్డ్ క్లాసెస్. సో దట్ ఈస్ అ వాట్ final modifier we can apply to a variable, methods and classes. What will happen? We can apply to all these variety of members, and what will happen? What will be the behavior? We see that. Is it clear about final modifier, right? Yes, sir. Yeah. So that's it. And another one. So what about private? See, when we declare the methods or variables as a private, then those variables can be accessed within the class only. So those variables are not inherited to the child classes. Remember that one. For example,
here we have normal class A, and here there is a one method called disp method, but this method is a private. So private members not be inherited to the child classes. Very important, that is the point. For example, if you are trying to create the object for B class, and if I am trying to call the disp method, immediately it will give error. Why, sir? This method is not inherited to the B class. Not only method, if I declare the variables as a private, those variables also not inherited to the child classes. So private members are not inherited to the child classes. That's why overriding is also not possible. జనరల్గా ఓవర్రైడింగ్ అంటే ఏంది? పేరెంట్ మెథడ్ చైల్డ్ క్లాస్కి వస్తే ఆ చైల్డ్ క్లాస్ ఆ పేరెంట్ ఇంప్లిమెంటేషన్ నచ్చకపోతే ఓవర్ రైడ్ చేస్తుంది. బట్ అసలుకి పేరెంట్ మెథడ్ చైల్డ్ క్లాస్కే రాలేదు అంటే ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ ఎక్కడ ఉంటుంది? ఒకవేళ మీరు ఓవర్ రైడడానికి ట్రై చేసిన, ఇప్పుడు మనం సేమ్ మెథడ్ డిక్లరేషన్ ఇలా రాసిన, ఇప్పుడు అది ఓవర్ రైడింగ్ కాదనమాట. ఇది దిస్ మెథడ్ బికమ్స్ అ స్పెసిఫిక్ మెథడ్ టు బీ క్లాస్ ఆర్ న్యూ మెథడ్ టు దస్ బీ క్లాస్. అర్థమైందండి? ఎర్రర్ అయితే రాదు, బట్ ఈ మెథడ్ అనేది బీ క్లాస్కి న్యూ మెథడ్ అవుతుంది, అంతేగాని పేరెంట్ మెథడ్ ఓవర్ రైడ్ చేసినట్టు కాదనమాట. Okay. Yeah. So that is a what parent members. Very important note here. Parent, private members, that is private variables or methods, are not inherited to child classes. Hence, overriding is not applicable for private methods. That's it. అంటే మనకి 2 పాసిబిలిటీస్ అండి. ఇప్పుడు మనం చైల్డ్ క్లాస్ అనేది పేరెంట్ మెథడ్ని ఓవర్ రైట్ చేయలేదు అంటే, వెన్ ఫైనల్ మెథడ్ని ప్రైవేట్ మెథడ్స్ని, ఈ 2 మెథడ్స్ని చైల్డ్ క్లాసెస్ అనేది ఓవర్ రైట్ చేయలేదన్నమాట. డూ నో ఈవెన్ స్టాటిక్ మెథడ్స్ ఆల్సో. ఎందుకంటే స్టాటిక్ మెథడ్స్ని కూడా ఓవర్ రైడ్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు అది మెథడ్ హైడింగ్ అవుతుంది, బట్ నాట్ ఓవర్ రైడింగ్. సో ఆల్రెడీ మనం ఈ పాయింట్స్ని డిస్కస్ చేసాం. దట్ ఈస్ అబౌట్ ఫైనల్ మోడిఫైర్. ఈజ్ ఇట్ క్లియర్, రైట్? Yes, sir. Clear. So that's it about final modifier. Now let's try to discuss about the next new topic. So the next new topic is concrete method versus abstract method. Concrete method versus abstract method. What it means? సో జనరల్గా మనకి కాంక్రీట్ మెథడ్ అంటే ఏంటంటే, మనం ఒక మెథడ్ని డిక్లేర్ చేసి దానికి ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేస్తే అప్పుడు అది కాంక్రీట్ మెథడ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెథడ్ని డిక్లేర్ చేయాలంటే మనం రిటర్న్ టైప్ రాస్తాం, మెథడ్ నేమ్ రాస్తాం, అండ్ పారామీటర్స్ ఉంటే పారామీటర్స్ రాస్తాం, అండ్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి దీంట్లో మనం ఇంప్లిమెంటేషన్ అనేది ఇస్తాం. ఇంప్లిమెంటేషన్ ఇన్ దిస్ కేస్ బాడీ ఆఫ్ ఎ మెథడ్. సో ఒక మెథడ్ డిక్లేర్ చేసేటప్పుడు ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేస్తే దాన్ని మనం కాంక్రీట్ మెథడ్ అంటాం. కాంక్రీట్ మెథడ్. సమ్ టైమ్స్ మనకి ఏంటి అంటే ఒక మెథడ్ డిక్లేర్ చేస్తాం, బట్ దానికి ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయం, అంటే బాడీ అనేది ప్రొవైడ్ చేయం, జస్ట్ డిక్లేర్ చేస్తాం. డిక్లరేషన్ అప్పుడు మనం ఏం రాస్తామంటే రిటర్న్ టైప్ రాస్తాం. డిక్లరేషన్ అంటే మీన్స్ ద రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, parenthesis, parameters, and here without body we should not put the even empty curly braces, we should put the semicolon, and before the written type we have to put the abstract modifier. It is a one non-access modifier. Now this method becomes abstract method. So abstract method ante emante the method which have only the declaration part without the implementation part. That is what abstract method is. For example, ఇలా రాసాను అనుకోండి, void disp అని రాసాను, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, parenthesis, semicolon పెట్టేసాను. Then we should put the abstract keyword here because it doesn't have any body. మనకి బాడీ రాయకుండా మనం సెమీకోలన్ పెట్టేస్తే, కర్లీ బ్రేసెస్ రాయకుండా మనం సెమీకోలన్ పెట్టేస్తే ఆ మెథడ్ డిక్లరేషన్కి ఖచ్చితంగా అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ అనేది పెట్టాలి, అదర్వైజ్ మనకి కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఓకే, సమ్ టైమ్స్ సమ్ పీపుల్ లైక్ దట్, సార్ ఇప్పుడు ఇది మెథడ్ కాలింగ్ కదా, ఈ మెథడ్ కాలింగ్ దగ్గర నేను అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ పెడతా. నౌ ఈజ్ ఇట్ స్టిల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్? నో,
ఎందుకంటే ఇది మెథడ్ డిక్లరేషన్ కాదు. ఇది మెథడ్ కాలింగ్. సార్ మెథడ్ డిక్లరేషన్ అంటే ఏంది మరి? మెథడ్ డిక్లరేషన్ అంటే ఖచ్చితంగా నువ్వు రిటర్న్ టైప్ పెడతావు. రిటర్న్ టైప్ పెడితేనే అది మెథడ్ డిక్లరేషన్ అవుతది. నువ్వు మెథడ్ డిక్లరేషన్ పెట్టకుండా ఓన్లీ మెథడ్ రాసి సెమీకోలన్ పెట్టేది అది మెథడ్ కాలింగ్. మెథడ్ కాలింగ్ అప్పుడు అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ పెట్టవు. మెథడ్ డిక్లరేషన్ టైం అప్పుడే మనం అబ్స్ట్రాక్ట్ కీవర్డ్‌ని పెడతాం. దట్ ఈస్ ఇట్ ఈస్ ఇన్వాలిడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఇట్ విల్ గివ్ ఎ ఎర్రర్. సో, మెథడ్ డిక్లరేషన్ చేసేటప్పుడు మనం బాడీ రాయకుండా, బాడీ అంటే ఇంప్లిమెంటేషన్ అంటే కర్లీ బ్రేసెస్ రాయకుండా మనం సెమీకోలన్ పెట్టేసి డిక్లరేషన్ టైంలో అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ పెట్టేస్తే దెన్ అప్పుడు అది అబ్స్ట్రాక్ట్ మెథడ్ అవుతుంది వితౌట్ ఎనీ ఇంప్లిమెంటేషన్. సో, ద మెథడ్ వితౌట్ ఎనీ ఇంప్లిమెంటేషన్ ఈస్ నథింగ్ బట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. అండ్ సమ్‌టైమ్స్ ఇలా రాస్తారండి. అబ్స్ట్రాక్ట్ అని కీవర్డ్ పెడతారు అండ్ రిటర్న్ టైప్ పెట్టి మెథడ్ డిక్లరేషన్ చేస్తారు. బట్ ఇక్కడ ఎంప్టీ కర్లీ బ్రేసెస్ పెడతారు. సరే ఇక్కడ నేను బాడీ రాయలేదు. అంటే సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ రాయలేదు. బట్ స్టిల్ ఈజ్ ఇట్ వాలిడ్? నో. ఎందుకంటే ఈవెన్ ఉత్త కర్లీ బ్రేసెస్ పెట్టినా అది ఇంప్లిమెంటేషన్‌ని రిప్రజెంట్ చేస్తది. అంటే సమ్ బాడీని రిప్రజెంట్ చేస్తది. బట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్‌లో అసలు బాడీయే ఉండకూడదు. ఈవెన్ ఎంప్టీ ఇంప్లిమెంటేషన్ కూడా ఉండకూడదు. సో థాట్ ఈవెన్ ఎంప్టీ కర్లీ బ్రేసెస్ కూడా పెట్టినా మనకి ఇన్వాలిడ్ మెథడ్‌గా ట్రీట్ అవుతుంది. సో, మస్ట్ అండ్ షుడ్‌గా ఏం చేయాలంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్‌ని డిక్లేర్ చేసేటప్పుడు వి షుడ్ పుట్ ది సెమీకోలన్ ఆఫ్టర్ ది డిక్లరేషన్ ఆఫ్ మెథడ్. దట్ ఈస్ వాట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఈస్. అర్థమైందంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంక్రీట్ మెథడ్ అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్? Understood, sir. Yes. So that is what you should understand about abstract method. And you can see abstract methods లో మనకి parameters కూడా we can able to take. There is no issue. We can take the parameters also. So that's it about abstract methods and abstract classes. Next one. సో జనరల్గా మనం కాంక్రీట్ మెథడ్స్ని అంటే వేరియబుల్స్ని కానీ మెథడ్స్ని కానీ మనం ఒక క్లాస్ లోపలే తీసుకోవాలని స్టార్టింగ్ ఆఫ్ ఇంట్రడక్షన్ టు జావాలో చెప్పాను. అంటే ఎవ్రీ మెంబర్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ వన్ క్లాస్ అని. సో ఇక్కడ కాంక్రీట్ మెథడ్స్ అనేది కాంక్రీట్ క్లాసెస్లోనే తీసుకోవాలి. నౌ లెట్స్ ట్రై టు డిస్కస్ అబౌట్ కాంక్రీట్ క్లాసెస్ విసెస్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. ఇందాక కాంక్రీట్ మెథడ్ విసెస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ చెప్పాను. ఇప్పుడు కాంక్రీట్ క్లాసెస్ విసెస్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ చూద్దాం. ఒకవేళ మీరు కాంక్రీట్ మెథడ్ని తీసుకోవాలనుకోండి, ఒక కాంక్రీట్ మెథడ్ని డిక్లేర్ చేయాలనుకోండి, అప్పుడు మీరు కాంక్రీట్ క్లాస్ని తీసుకోవాలి. కాంక్రీట్ క్లాస్ అంటే జస్ట్ మనం క్లాస్ని క్రియేట్ చేసి దాంట్లో మెథడ్ని చూడడమే. ఇప్పుడు వరకు మనం క్రియేట్ చేసిన క్లాసెస్ అన్నీ కాంక్రీట్ క్లాసెస్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ని తీసుకోవాలనుకోండి, అబ్స్ట్రాక్ట్ వాయిడ్ m1 ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ని తీసుకోవాలనుకుంటే ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని కాంక్రీట్ క్లాసెస్లో తీసుకోలేము. మనం ఖచ్చితంగా అబ్స్ట్రాక్ట్ క్లాసెస్లోనే తీసుకోవాలి. మీన్స్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని అబ్స్ట్రాక్ట్ క్లాసెస్లోనే తీసుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ని డిజైన్ చేయాలి. సింపుల్గా అబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఎలా డిజైన్ చేస్తామంటే క్లాస్ డిక్లేర్ చేసేటప్పుడు ఆ క్లాస్ కీవర్డ్ ముందు అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ అనేది పెడతాం అనమాట. అబ్స్ట్రాక్ట్ క్లాస్ నేమ్. సో వన్స్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్ని డిక్లేర్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ కాంక్రీట్ క్లాస్లో ఓన్లీ కాంక్రీట్ మెథడ్సే ఉండొచ్చు. బట్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్తో పాటు కాంక్రీట్ మెథడ్స్ కూడా ఉండొచ్చు అనమాట. అంటే వాయిడ్ డిస్పన్ రాసేసి దాంట్లో ఇంప్లిమెంటేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇన్సైడ్ ఎ కాంక్రీట్ క్లాస్ యూ కెన్ టేక్ ఓన్లీ ద కాంక్రీట్ మెథడ్స్, బట్ ఇన్సైడ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ యూ కెన్ టేక్ బోత్ abstract methods as well as concrete methods. That is what concrete classes and abstract classes. And this concrete class is nothing but it is the concrete class is nothing but it contains only concrete methods. But inside the abstract classes inside the abstract class we can take both concrete and abstract methods is the what you should be able to remember that. Now tell me, ఇప్పుడు మనకి కాంక్రీట్ క్లాస్లో ఉండే మెథడ్స్ని కాల్ చేయాలంటే అఫ్ కోర్స్ ఇట్ ఇస్ ఇన్స్టెన్స్ మెథడ్ని కాల్ చేయాలంటే మనం ఆ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి తర్వాత మెథడ్ని కాల్ చేయవచ్చు కదా. అంటే ఫస్ట్ ఏకి మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాము, తర్వాత డిస్ప్ని కాల్ చేస్తాం, రైట్? ఇప్పుడు అదే అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఉండే మెథడ్స్ని కూడా మనం ఎలా కాల్ చేయాలి? సో అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మనకి కాంక్రీట్ మెథడ్స్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. ఒకవేళ అసలు మెథడ్ ఎందుకు కాల్ చేసేది? మెథడ్ కాల్ చేసేది దేనికంటే ఆ మెథడ్ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడానికి. బట్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్లో అసలు ఇంప్లిమెంటేషన్ ఉండదు. సో
అబ్స్ట్రాక్ట్ మెథడ్‌ని కాల్ చేయడం అనేది నాట్ మేక్ సెన్స్. అందుకని అబ్స్ట్రాక్ట్ క్లాసెస్‌కి ఆబ్జెక్ట్ క్రియేషను రిస్ట్రిక్ట్ చేసిందనమాట. అంటే ఇప్పుడు మీరు అబ్స్ట్రాక్ట్ క్లాస్‌కి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయగలిగితే, అప్పుడు ఆ ఆబ్జెక్ట్ మీరు ఎం1ని కాల్ చేయగలగాలి. సో, ఎం1ని కాల్ చేయగలిగితే అప్పుడు ఎం1లో ఉండే ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. బట్ రియాలిటీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్‌లో అసలకి ఇంప్లిమెంటేషనే ఉండదు. సో థట్ ఏం చేసిందంటే జావా పీపుల్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్‌కి పూర్తిగా ఆబ్జెక్ట్ క్రియేషనే నాట్ పాసిబుల్ చేసేసారు. అంటే ఫర్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ వీ కెనాట్ క్రియేట్ ది ఆబ్జెక్ట్. దట్ ఈస్ వీ కెనాట్ ఇన్స్టాన్షియేట్ ది అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. ఇన్స్టెన్స్ అంటే ఆబ్జెక్ట్ అని ఆల్రెడీ చెప్పాను. ఇన్స్టాన్షియేషన్ అంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ అని చెప్పాను. సో అబ్స్ట్రాక్ట్ క్లాసెస్కి ఆబ్జెక్టేషన్ నాట్ పాసిబుల్, ఆర్ ఇన్ కేస్ యూ కెన్ సే దట్ instantiation is not possible for abstract classes. Means we cannot create the object. Why, sir? Because in abstract classes there may be a chance of existing abstract methods, so that without implementation we cannot able to call the, I mean, calling the abstract methods are not making sense. That's why abstract class objectation is not possible. Clear, Yes, right? sir. Yes, sir. So now if I create the abstract class now, let's create the class with abstract keyword. Now if I am trying to create the object for abstract class, like so for example new a, now immediately we'll get one error called compile time error, that is cannot instantiate the type a because it is abstract class. So, and in abstract classes we can take both abstract methods and concrete methods we can take now. Like this we can take. You can see, of course we are not creating. Now you can see there is no errors in this class because we can take both things, right? And you know, we cannot declare the method as abstract. That is a static methods we cannot able to declare. అంటే ఇన్స్టెన్స్ మెథడ్స్ని మనం అబ్స్ట్రాక్ట్గా డిక్లేర్ చేయొచ్చు, బట్ స్టాటిక్ మెథడ్స్ని మనం ఆల్వేస్ అబ్స్ట్రాక్ట్గా డిక్లేర్ చేయలేం. అంటే అబ్స్ట్రాక్ట్ స్టాటిక్ ఈ రెండు ఇల్లీగల్ కాంబినేషన్ అనమాట. ఈ టూ మోడిఫైర్స్ అనేది మనం ఎప్పుడు కంబైన్ చేయలేము, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే స్టాటిక్ అనేది ఆల్వేస్ టాకింగ్ అబౌట్ ఇంప్లిమెంటేషన్, బట్ అబ్స్ట్రాక్ట్ అనేది ఆల్వేస్ టాకింగ్ అబౌట్ ఓన్లీ డిక్లరేషన్ వితౌట్ ఇంప్లిమెంటేషన్. దట్స్ వై ఈ రెండు మోడిఫైర్స్కి పడదనమాట. సో దట్స్ వై స్టాటిక్ మెథడ్స్ కెన్ నాట్ బి టేకెన్ యాజ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఓన్లీ ఇన్స్టెన్స్ మెథడ్ కెన్ బి టేకెన్ యాజ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. అండ్ అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ ఓన్లీ మెథడ్స్కి వరకే, నాట్ వేరియబుల్స్. సో యూ కెనాట్ మేక్ ది, we cannot apply the abstract keyword to the variables. Just it's not a meaningful, because abstract methods are why we are taking. If I want to take the method declaration without implementation, then we can take the abstract keyword. So that is a what you can learn that. Okay, sir. Now the next one, sir, for example, let's say in the abstract classes we taken I mean you can take the concrete methods and abstract methods, and for these abstract methods who provide the implementation? The child classes of abstract classes is responsible for providing abstract methods implementations. The very important point. The next point is the child classes must provide. Here must means it is must, otherwise it will give error. Must provide implementations for abstract methods of abstract classes త్రూ ఓవర్ రైడింగ్. అంటే ఓవర్ రైడింగ్ అనేది చేయాలన్నమాట. ఎందుకంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఏ క్లాస్ అయినా ఎక్స్టెండ్ చేసుకునింది అనుకోండి, అప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఉండే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అన్నీ చైల్డ్ క్లాసెస్కి ఇన్హెరిట్ అవుతాయి కదా. అప్పుడు ఈ చైల్డ్ క్లాస్ అనేది ఖచ్చితంగా ఆమె అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని ఓవర్ రైడ్ చేయాలన్నమాట. ఆ ఓవర్ రైడ్ ద్వారా దానికి ఇంప్లిమెంటేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో త్రూ ఓవర్ రైడింగ్ we should provide the implementation in the child classes for those abstract class methods. Now ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్లాస్ అనేది ఇలా ఉందనుకోండి. ఇప్పుడు నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. ఆ క్లాస్ అనేది ఒకవేళ అబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తే, ఒకవేళ ఆ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఏ అబ్స్ట్రాక్ట్ మెథడ్ లేదనుకోండి, దెన్ దెర్ ఈజ్ నో ఇష్యూ. ఇక్కడ చూడండి, దెర్ ఈజ్ నో ఇష్యూ. బట్ ఒకవేళ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఒకవేళ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటే ఖచ్చితంగా ఆ మెథడ్కి ఈ క్లాస్ అనేది ఓవర్ రైట్ చేయాలన్నమాట. అంటే ఓవర్ రైట్ చేసి దీనికి ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయాలి. నో అందుకని ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. సో ఇప్పుడు నేను దీనికి ఓవర్ రైడ్ చేస్తున్నాను అనమాట. సో ఓవర్ రైడింగ్ చేయడం మనకు వచ్చు. జస్ట్ @ ఓవర్ రైడ్ యానిటేషన్ పెట్టుకొని
ఈ మెథడ్ని ఓవర్ రైడ్ చేస్తాను. నౌ ఐ ఓవర్ రైడెడ్. నౌ యూ కెన్ సీ ఎర్రర్ ఈజ్ రిమూవ్డ్. ఇప్పుడు బి క్లాస్లో 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి డిస్ప్ మెథడ్ ఆఫ్ ఏ క్లాస్ విచ్ ఇస్ ఓవర్ రైడ్ ఇన్ బి క్లాస్ అండ్ M1 మెథడ్. ఇప్పుడు బి క్లాస్కి M1 మెథడ్ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి ఇప్పుడు మనం బి ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసుకుంటే వీ కెన్ ఏబుల్ టు కాల్ ద M1 మెథడ్ ఆల్సో బికాస్ దిస్ M1 మెథడ్ ఈస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ది ఏ క్లాస్. యూ కెన్ సీ hi is printed. And if I have some implementation in the disp method also, you can see here disp method is there. Now whenever you create the object for a ob equal to new b, ఇప్పుడు పేరెంట్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్లో బి ఆబ్జెక్ట్ని స్టోర్ చేశాను అండ్ ఓబీతో మనం డిస్ప్ని కాల్ చేస్తే మనకు డిస్ప్ అనేది ఎక్కడి నుంచి కాల్ అవుతుందని చెప్పాను, రన్ టైమ్ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని కదా. సో రన్ టైమ్ ఆబ్జెక్ట్ అనేది బీ టైప్ కాబట్టి బీలో ఉండే డిస్ప్ అనేది కాల్ అవుతుంది. దట్ ఈస్ ఓవర్ రైడెన్ మెథడ్ కాల్ అయింది కాబట్టి మనకి డిస్ప్ మెథడ్ అనేది కాల్ అయింది. అండ్ సేమ్ ఓబీతో మనం M1 కూడా కాల్ చేయొచ్చు. ఎన్స్ అంటే పేరెంట్ రెఫరెన్స్తో పేరెంట్ స్పెసిఫిక్ మెంబర్స్ని కాల్ చేయొచ్చు కదా. సో M1 అనేది ఏ క్లాస్లోనే ఉంది కాబట్టి ఓబీ అనేది కూడా ఏ టైప్ కాబట్టి వీ కెన్ ఏబుల్ టు కాల్ దట్ వన్. సో రిమెంబర్ దట్, రైట్? సో వీ మస్ట్ వెన్ ఎవర్ యూ inherited the abstract classes, you must provide the implementation for abstract methods through overriding. You must override the abstract methods of abstract classes, otherwise it will give error. For example, ఇప్పుడు ఈ క్లాస్ అనేది ఓవర్రైడ్ చేయలేదు అనుకో, అంటే ఈ క్లాస్కి అసలు ఇంప్లిమెంటేషన్ తెలియదు అనుకో, అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ క్లాస్ని కూడా అబ్స్ట్రాక్ట్ చేసేయాలి. అప్పుడు ఈ క్లాస్కి ఎవరైతే చైల్డ్ క్లాస్ క్రియేట్ చేస్తారో అప్పుడు ఆ చైల్డ్ క్లాసు ఆ దీంట్లో ఉండే అబ్స్ట్రాక్ట్ మెథడ్కి ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకొక థింగ్ చూద్దాం. ఇప్పుడు దీంట్లో ఒక disp1 అనే మెథడ్ ఉంది. దీంట్లో 2 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి. ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ని ఇక్కడ ఓవర్ రైట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ disp1ని ఇక్కడ ఓవర్ రైట్ చేసాం, బట్ disp2ని ఓవర్ రైట్ చేయలేదు. అప్పుడు స్టిల్ ఎర్రర్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఆల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఆఫ్ ఏ క్లాస్ యూ షుడ్ ఓవర్ రైడ్ ఇన్ బి క్లాస్. బట్ disp1 వరకే ఇంప్లిమెంటేషన్ తెలుసు అనుకో ఈ బి క్లాస్కి. అప్పుడు ఈ బి క్లాస్ని మనం అబ్స్ట్రాక్ట్ చేస్తే ఎర్రర్ పోతుంది. అప్పుడు ఇంకో క్లాస్ని క్రియేట్ చేసాను అనుకోండి, క్లాస్ సి. ఇప్పుడు ఈ క్లాస్ సి అనేది ఏ క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తే 2 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్కి ఓవర్ రైట్ చేయాలి. అంటే disp1ని disp2ని 2 ఓవర్ రైట్ చేసి ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ అదే బి క్లాస్కి చేంజ్ చేశాను అనుకో, ఆల్రెడీ disp1కి ఇది ప్రొవైడ్ చేసింది, ఇంకా ఫైనల్గా ఉండే 1 అబ్స్ట్రాక్ట్ మెథడ్ disp2. సో disp2 ఒకటే అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది కాబట్టి బీలో, సో disp2 ఒకటే మనం ఇక్కడ సి క్లాస్లో ఓవర్ రైట్ చేయాలి. అఫ్ కోర్స్ disp1 కూడా ఓవర్ రైట్ చేయొచ్చు, బట్ మ్యాండేటరీ థింగ్ వచ్చేసి disp2ని ఇక్కడ ఖచ్చితంగా ఓవర్ రైట్ చేయాలి. అందుకని ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది అనమాట. అర్థమైందండి? సో దట్ ఈస్ వాట్ ఓవర్ రైడింగ్ ఇస్ మస్ట్ బి డన్ ఇన్ ద చైల్డ్ క్లాసెస్ ఫర్ ప్రొవైడింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఫర్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. సో దట్స్ ఇట్. ఇప్పుడు మనం వెరీ క్లియర్లీ వీఆర్ సేయింగ్ దట్. And do you know another one, you cannot declare the final also. అంటే ఫైనల్ మెథడ్స్ని కూడా అబ్స్ట్రాక్ట్ చేయకూడదు అనమాట. ఎందుకు సార్ అంటే జనరల్గా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్కి హూ ప్రొవైడెడ్ ద ఇంప్లిమెంటేషన్? చైల్డ్ క్లాసెస్. ఒకవేళ ఫైనల్ చేస్తే ఆ మెథడ్ని ఓవర్ రైట్ చేయగలమా? No. But we should be able to override the abstract methods, right? That's why final methods we cannot make it as a abstract. And next, private. ఒకవేళ ప్రైవేట్ పెడితే అసలు చైల్డ్ క్లాసెస్కి ఇన్హెరిట్ అవుతాయా? బట్ ఇన్హెరిట్ అయితేనే కదా మనం ఓవర్ రైట్ చేయగలం. సో దట్స్ వై ప్రైవేట్ అండ్ అబ్స్ట్రాక్ట్ ఆల్సో నాట్ పాసిబుల్. అంటే మనకు అబ్స్ట్రాక్ట్ అనే మోడిఫైయర్తో అబ్స్ట్రాక్ట్, స్టాటిక్, అబ్స్ట్రాక్ట్ ఫైనల్, అబ్స్ట్రాక్ట్ ప్రైవేట్, దీస్ ఆర్ ఇల్లీగల్ కాంబినేషన్. Means we cannot take these modifiers combinedly. It is not possible. Illegal combination. Got it? It will give a compile time error. The next point, do you know, ఇప్పుడు ఒక వేరియబుల్కి సో ఇప్పుడు వినిపిస్తుందా అండి? అండ్ స్క్రీన్ ప్రెజెంటింగ్? సో ఈ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ని మనం స్టాటిక్తో కానీ ఫైనల్తో కానీ ప్రైవేట్తో కానీ మనం యూజ్ చేయకూడదు, మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. రీజన్స్ అనేది తెలుసు.
స్టాటిక్‌తో చేస్తే స్టాటిక్ అనేది ఆల్వేస్ ఇంప్లిమెంటేషన్ అనేది ఉంటుంది. బట్ అబ్స్ట్రాక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ ఉండకూడదు. అందుకని మనం ఈ 2 కాంబినేషన్ చేయలేం. అండ్ ఫైనల్ అనేది తెలుసు. ఓవర్ రైడింగ్ పాసిబుల్ కాదు కాబట్టి చేయలేము. అండ్ ప్రైవేట్ అనేది చైల్డ్ క్లాసెస్‌కి యాక్సెసిబిలిటీ ఉండదు కాబట్టి అది కూడా చేయలేమనమాట. సో, దీస్ 3 ఆర్ ఇల్లీగల్ కాంబినేషన్స్. రైట్? అండ్ ఒక వేరియబుల్‌కి మనం ఒక ప్రైవేట్ యాక్సెస్ మోడిఫైయర్ ఇచ్చామనుకోండి. కెన్ ఐ గివ్ లైక్ దిస్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ లైక్ దిస్? నో. అంటే No. ఒక వేరియబుల్‌కి ఆర్ ఒక మెంబర్‌కి మల్టిపుల్ యాక్సెస్ మోడిఫైయర్స్ ఒకే టైంలో ఇవ్వలేము. ఇట్స్ నాట్ మీనింగ్‌ఫుల్ అండ్ నాట్ మేక్ సెన్స్. రైట్. దట్స్ ఇట్. మనం ఇప్పుడు వచ్చేసి అబ్స్ట్రాక్ట్ క్లాసెస్, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ గురించి డీటెయిల్డ్‌గా తెలుసుకున్నామా లేదా? రైట్. Yes, sir. నౌ తెలుసు. ఇప్పుడు రియల్ కేస్ చూద్దాం. అసలుకి ఎందుకు అబ్స్ట్రాక్ట్ క్లాసెస్? అంటే చాలా మందికి డౌట్ అనమాట. సార్ అసలుకి మెథడ్‌కి ఇంప్లిమెంటేషన్ రాయకుండా నువ్వు మెథడ్‌ని ఎందుకు డిక్లేర్ చేస్తున్నావు? జనరల్‌గా మెథడ్ ఎప్పుడు రాస్తాం? దానికి ఒక సెట్ ఆఫ్ కోడ్ ఆర్ ఫంక్షనాలిటీ డిఫైన్ చేస్తే దాన్ని కాల్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వడానికి. అసలుకి ఆ మెథడ్‌లో మీరు ఇంప్లిమెంటేషన్ రాయినప్పుడు నువ్వు ఆ మెథడ్‌కి వితౌట్ ఇంప్లిమెంటేషన్ రాయకుండా ఓన్లీ డిక్లేర్ చేసి మళ్ళా దానికి చైల్డ్ క్లాసెస్‌లో ప్రొవైడ్ చేయడం ఏంది కథ? ఎందుకు అంటే ఐ విల్ టెల్ యూ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. యూ షుడ్ ఏబుల్ టు ఆన్సర్ యూ షుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇప్పుడు నేను జావా ప్రోగ్రామ్ నుంచి డేటాబేస్‌తో కమ్యూనికేట్ అవ్వాలి. సో, డేటాబేస్ అంటే ఐడియా ఉంది కదా మీకు? సో, అంటే జావా ప్రోగ్రామ్ నుంచి నేను డేటాబేస్‌లోకి డేటాని ఇన్సర్ట్ చేయాలి. లేదంటే డేటాబేస్ నుంచి నా జావా ప్రోగ్రామ్‌కి డేటా అనేది గెట్ చేసుకోవాలి. అంటే దట్ మీన్స్ ఐ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ డేటాబేస్ విత్ జావా ప్రోగ్రామ్. సో, జావా ప్రోగ్రామ్‌తో డేటాబేస్‌తో ఇంటరాక్ట్ అవ్వాలనమాట. అయితే ఈ జావా ప్రోగ్రామ్‌తో డేటాబేస్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి మనకి కొన్ని ప్రీడిఫైన్డ్ థింగ్స్ కావాలి. అంటే కనెక్షన్‌ని క్రియేట్ చేయడం గానీ, ఇన్సర్ట్ చేయడానికి మెథడ్ అండ్ రీడ్ చేయడానికి ఒక మెథడ్. ఇలా మనం కొన్ని మెథడ్స్‌ని యూజ్ చేసుకొని డేటాబేస్‌తో కమ్యూనికేట్ అవుతాం. రైట్? ఇప్పుడు డేటాబేసెస్ అంటే ఏమేమి ఉంటాయి మనకి? మైఎస్‌క్యూఎల్ డేటాబేస్ ఉంది. వరాకిల్ డేటాబేస్ ఉంది. ఎస్‌క్యూఎల్ సర్వర్ డేటాబేస్ ఉంది. ఇలా మనకి చాలా డేటాబేసెస్ ఉన్నాయి. రిలేషనల్ డేటాబేసెస్‌కి అనుకుంటే మనకి చాలా డేటాబేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైఎస్‌క్యూఎల్ పర్సన్ వచ్చాడు. క్లాస్ మైఎస్‌క్యూఎల్. ఈ మైఎస్‌క్యూఎల్ వెండర్ ఏం చేసిండంటే అరే బాబు నా మైఎస్‌క్యూఎల్‌తో కనెక్ట్ అవ్వాలంటే నువ్వు వాయిడ్ మైఎస్‌క్యూఎల్ కనెక్ట్ అనే మెథడ్‌ని కాల్ చెయ్యి అన్నాడు. దానికి ఒక ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేస్తాడు. అండ్ కనెక్ట్ అయిన తర్వాత డేటాని ఇన్సర్ట్ చేయాలంటే వాయిడ్ మైఎస్‌క్యూఎల్ ఇన్సర్ట్ అనే మెథడ్‌ని కాల్ చేసుకో, డేటా ఇన్సర్ట్ అయిపోద్ది అని చెప్పాడు. ఒకవేళ డేటా అనేది రీడ్ చేయాలంటే వాయిడ్ మైఎస్‌క్యూఎల్ రీడ్ అనే మెథడ్‌ని కాల్ చేసుకో, ఆటోమేటిక్‌గా డేటా అనేది రీడ్ అయిపోద్ది నా డేటాబేస్ నుంచి అని అంటాడు. అంటే మైఎస్‌క్యూఎల్ వాడు ఈ మెథడ్స్‌ని ప్రొవైడ్ చేశాడు. గాట్ ఇట్? సరే, ఇప్పుడు వరాకిల్ క్లాస్ వచ్చింది. ఇప్పుడు వరాకిల్ వెండర్ ఏం చేసిండంటే నా డేటాబేస్‌తో కమ్యూనికేట్ అవ్వాలంటే నేను డిఫైన్ చేసిన మెథడ్స్‌ని కాల్ చేసుకోవాలి అని చెప్పాడు. సో, వరాకిల్ కనెక్ట్ అవ్వాలంటే వరాకిల్ కనెక్ట్, వరాకిల్ ఇన్సర్ట్, వరాకిల్ రీడ్ అనే మెథడ్‌ని డిఫైన్ చేశారు. ఇప్పుడు నువ్వు ఒక ప్రాజెక్ట్‌ని బిల్డ్ చేస్తున్నావు. నువ్వు ఒక జావా ప్రాజెక్ట్‌ని బిల్డ్ చేస్తున్నావు. నువ్వు జావా ప్రాజెక్ట్‌ని బిల్డ్ చేస్తున్నప్పుడు నువ్వు ఫస్ట్ ఇనిషియల్‌గా మైఎస్‌క్యూఎల్ డేటాబేస్‌తో కమ్యూనికేట్ అవుతున్నావు. నీ ప్రాజెక్ట్ అనేది మైఎస్‌క్యూఎల్ డేటాబేస్ యూజ్ చేస్తుంది. అప్పుడు నువ్వేం చేసావంటే ఈ మెథడ్స్ అన్నీ కాల్ చేసుకున్నావు. ఫస్ట్ కనెక్ట్ అయ్యావు డేటాబేస్‌తో. మైఎస్‌క్యూఎల్ కనెక్ట్ అనే మెథడ్‌ని యూజ్ చేసి డేటాబేస్‌తో కనెక్ట్ అయ్యావు. తర్వాత ఇన్సర్ట్ చేయడానికి మైఎస్‌క్యూఎల్ ఇన్సర్ట్ అనే మెథడ్‌ని రాసావు. తర్వాత రీడ్ చేయడానికి మైఎస్‌క్యూఎల్ రీడ్ అనే మెథడ్ రాసుకున్నావు. ఇప్పుడు నీ జావా ప్రోగ్రామ్ అనేది ఇలా ఉంది. అర్థమైందండి? ఇప్పుడు Yes, sir. ఆఫ్టర్ కొన్ని డేస్ తర్వాత మీ మేనేజర్ ఏమనుకున్నారంటే, అంటే మీ టీమ్ ఏమనుకున్నారంటే, మైఎస్‌క్యూఎల్ కాదు, అది అంత ఎఫిషియంట్ లేదు, మనం వరాకిల్‌కి షిఫ్ట్ అవ్వాలి. సో, ఇఫ్ ఐ షిఫ్ట్ ద డేటాబేస్ దెన్ అప్పుడు పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటదనో సంథింగ్ రీజన్స్ వల్ల ఒక డేటాబేస్ నుంచి ఇంకో డేటాబేస్‌కి మైగ్రేట్ అవ్వాలనుకుంటున్నారు. ఫ్రమ్ మైఎస్‌క్యూఎల్ టు వరాకిల్. అప్పుడు ప్రాజెక్ట్‌లో మైఎస్‌క్యూఎల్ రిలేటెడ్ కోడ్ చాలా రాసేశారు మీరు. ఇప్పుడు ఎక్కడైతే కనెక్షన్ క్రియేట్ చేస్తున్నారో, రీడ్ చేస్తున్నారో, ఇన్సర్ట్ చేస్తున్నారో అక్కడంతా వరాకిల్ మెథడ్స్‌తో రీప్లేస్ చేయాలి కదా! అంటే నీ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్‌గా మైఎస్‌క్యూఎల్‌కి డిపెండ్ అయిపోయింది. మళ్ళా మీరు వరాకిల్ ఆర్ వేరే డేటాబేస్‌తో మైగ్రేట్ అవ్వాలంటే చాలా హార్డ్ అనమాట. అంటే ప్రాజెక్ట్‌ని రీబిల్డ్ చేయాలి. ప్రాజెక్ట్ రీబిల్డ్ చేయడం అనేది చాలా హార్డ్ కదండీ!
సో, ఈ డిఫరెన్స్ అంటే ఈ ప్రాబ్లమ్‌ని అబ్జర్వ్ చేసి ఈ జావా పీపుల్ ఏం చేశానంటే, "అరె బాబు! మీరేంది డెవలప్ చేసేది? జావా పీపులే అంటే ఈ డేటాబేస్ వెండర్స్ కాకుండా జావా పీపుల్ ఒక క్లాస్‌ని డెవలప్ చేశారు. లెట్స్ సే డేటాబేస్ అని ఒక క్లాస్‌ని డెవలప్ చేసిండ్రనుకోండి. ఆ డేటాబేస్ అనే క్లాస్‌లో మెథడ్స్‌ని డెవలప్ చేశాడు. వాయిడ్ కనెక్ట్ అని. బట్ దీనికి ఇంప్లిమెంటేషన్ తెలీదు కదా! అంటే జావా పీపుల్‌కి మైఎస్‌క్యూఎల్‌లో ఎలా కనెక్ట్ చేయాలి? ఒరాకిల్ కనెక్ట్ చేయాలి? వాళ్ళ వెండర్స్‌కి తెలుసది. సో, ఈళ్ళేం చేసిండంటే జావా పీపుల్ జస్ట్ మెథడ్ డిక్లరేషన్ ఇచ్చాడు. బట్ దానికి ఇంప్లిమెంటేషన్ రాయలేదు. ఎందుకంటే నాకు తెలీదు భయ్యా. నాకు మెథడ్ తెలుసు. అంటే ఎలా ఏంటి అనేది మెథడ్ తెలుసు. జస్ట్ నేను అబ్స్ట్రాక్ట్‌గా డిక్లేర్ చేసేస్తున్నా. అంటే ఆ మెథడ్‌కి ఇంప్లిమెంటేషన్ తెలీదు కాబట్టి అబ్స్ట్రాక్ట్ చేసేసా. అండ్ ఈ క్లాస్ కూడా అబ్స్ట్రాక్ట్ అయిపోద్దప్పుడు. అలాగా ఇన్సర్ట్ చేయడమా? ఇన్సర్ట్ చేయడానికి కూడా ఒక మెథడ్‌ని డిక్లేర్ చేసేస్తున్నా. అంటే ఆ మెథడ్‌కి ఏమేమి ఉండాలి అనేది ఇక్కడ చెప్పేస్తున్నా. ఇన్సర్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ వాయిడ్ రీడ్. అలా సమ్ మెథడ్స్‌ని డిఫైన్ చేశారు. ఇప్పుడు మైఎస్‌క్యూఎల్ వెండర్ వచ్చింది. అరే! ఇప్పుడు నాకు మైఎస్‌క్యూఎల్ వచ్చి నేను మైఎస్‌క్యూఎల్‌కి ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయాలనుకుంటుంది. నువ్వేం చేస్తావంటే ఆ అబ్స్ట్రాక్ట్ క్లాస్‌ని ఎక్స్‌టెండ్ చేసుకో. అప్పుడు మైఎస్‌క్యూఎల్ ఏం చేస్తుందంటే క్లాస్ మైఎస్‌క్యూఎల్ ఎక్స్‌టెండ్స్ ది డేటాబేస్ క్లాస్‌ని ఎక్స్‌టెండ్ చేసింది. ఇప్పుడు ఎక్స్‌టెండ్ చేస్తే అబ్స్ట్రాక్ట్ క్లాస్‌కి ఈ మెథడ్స్‌కి ఓవర్‌రైడ్ చేయాలి కదా ఖచ్చితంగా. అప్పుడు కనెక్ట్ మెథడ్‌ని ఓవర్‌రైడ్ చేసింది. కనెక్ట్ మెథడ్‌ని ఓవర్‌రైడ్ చేసి మైఎస్‌క్యూఎల్ ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేసింది. అండ్ ఇన్సర్ట్ మెథడ్‌ని ఓవర్‌రైడ్ చేసి మైఎస్‌క్యూఎల్ రిలేటెడ్ ఇంప్లిమెంటేషన్‌ని ఓవర్‌రైడ్ చేసింది. సేమ్ యాస్ వెల్ యాస్ రీడ్ కూడా. మళ్ళా మైఎస్‌క్యూఎల్ అయిపోయింది. ఇప్పుడు ఒరాకిల్ వచ్చారు. ఒరాకిల్ కూడా నేను మెథడ్స్‌కి ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను అని ఈ ఒరాకిల్ ఏం చేసిందంటే సేమ్ డేటాబేస్ క్లాస్‌ని ఎక్స్‌టెండ్ చేసుకోంది. బట్ ఈ కనెక్ట్ మెథడ్‌కి ఓవర్‌రైడ్ చేసింది. బట్ ఒరాకిల్ ఇంప్లిమెంటేషన్ అనమాట ఇది. ఇదొచ్చేసి ఒరాకిల్ ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేసుకుంది. ఇదొచ్చేసి మైఎస్‌క్యూఎల్ ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేసుకుందనమాట. అండ్ దీంట్లో కూడా ఇన్సర్ట్ అండ్ రీడ్ కూడా ఒరాకిల్ స్పెసిఫిక్ ఇంప్లిమెంటేషన్స్ అనేది ప్రొవైడ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు డెవలపర్ వచ్చాడు. డెవలపర్ ఏం చేస్తాడంటే జస్ట్ కనెక్ట్ అనే మెథడ్‌ని యూజ్ చేశాడు. అండ్ ఇన్సర్ట్ అనే మెథడ్ యూజ్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీడ్ అనే మెథడ్ యూజ్ చేశాడు. ఇప్పుడు మనం డేటాబేస్‌తో కమ్యూనికేట్ అవ్వాలంటే ఒక డ్రైవర్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అంటే ఏ డ్రైవర్ ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే మైఎస్‌క్యూఎల్ గాని, ఒరాకిల్ గాని. ఒకవేళ మైఎస్‌క్యూఎల్ డ్రైవర్‌ని ఇన్‌స్టాల్ చేసిండనుకో, అప్పుడు ఈ మెథడ్స్ కాల్ చేస్తే మైఎస్‌క్యూఎల్ ఓవర్‌రైడ్ చేసిన మెథడ్ ఇంప్లిమెంటేషన్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు అదే వాళ్ళు డేటాబేస్ మైగ్రేట్ అయ్యిండ్రనుకోండి ఒరాకిల్‌కి. జస్ట్ వాళ్ళు కోడ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ డ్రైవర్‌ని చేంజ్ చేస్తే చాలు. ఒరాకిల్ డ్రైవర్‌ని చేంజ్ చేసిండ్రనుకోండి, ఆటోమేటిక్‌గా ఈ మెథడ్ కాలింగ్ అనేది ఒరాకిల్ ప్రొవైడ్ చేసిన ఇంప్లిమెంటేషన్ అనేది యూజ్ చేసుకుంటది. ఆల్రెడీ ఇన్‌బిల్ట్ ఉంటాయా సార్? సారీ? ఇన్‌బిల్ట్ ఇంప్లిమెంట్ ఇన్‌బిల్ట్ స్టేట్మెంట్స్ ఉంటాయా ఆల్రెడీ? ఇన్‌బిల్టా? ఆ! అంటే మనకి కనెక్ట్ అవ్వాలన్నా, ఇన్సర్ట్ చేయాలన్నా, రీడ్ చేయాలన్నా మనకి కొన్ని మెథడ్స్ కావాలి గదా! ఆ మెథడ్స్‌కి ఇంప్లిమెంటేషన్స్ అనేది వాళ్ళు వెండర్స్ వరకే ప్రొవైడ్ చేయగలరు. ఎందుకంటే వాళ్ళే కాబట్టి ఆ డేటాబేసెస్ ఓనర్స్ అండ్ వాళ్ళకే ఆ ఆల్గారిథమ్స్ అన్నీ ఐడియా ఉంది. యాహ్! అదే సార్. అది ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ యెస్. యెస్. ఓకే. ఓకే. సో, ఇప్పుడు అర్థమైందండి. సో, అర్థమైంది. ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? అంటే సమ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి ఈ జావా పీపుల్ అంటే గెస్ చేసి ఏ మెథడ్స్ కావాలో ఆ మెథడ్స్‌ని గెస్ చేసి వాళ్ళు ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయకుండా డిక్లరేషన్స్ ఇచ్చేసారు. ఇలా ఇవ్వడం వల్ల ఏంటి అంటే, మనం ఒక ప్రాజెక్ట్‌ని డెవలప్ చేసినప్పుడు ఒక పర్టిక్యులర్ వెండర్‌కి స్పెసిఫిక్‌గా మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ జావా మెథడ్స్‌ని యూజ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇంటర్నల్‌గా ఎయిదర్ మైఎస్‌క్యూఎల్ ఓవర్ రిడెన్ మెథడ్స్‌ని గాని ఆర్ ఒరాకిల్ ఓవర్ రైడ్ అయిన మెథడ్స్‌ని గాని కాల్ చేసుకుంటదది. సో, ఇలా చేయడం వల్ల ఏంటి అంటే, ఇప్పుడు ఈడు వేరే మెథడ్‌ని ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైఎస్‌క్యూఎల్ కనెక్ట్ అనే మెథడ్ ఇలా రాసిండనుకో, ఈస్ ఇట్ పాసిబుల్? నో రైట్. దే షుడ్ ఓవర్‌రైట్ ద కనెక్ట్ మెథడ్ యాస్ ఇట్ ఈస్. అంటే రిటర్న్ టైపు, మెథడ్ నేము, పారామీటర్స్ ఇదంతా యాస్ ఇట్ ఈస్ ఉండేటట్టు చూసుకోవాలనమాట. సో, ఓన్ మెథడ్ డిఫైన్ చేస్తా అంటే ఒప్పుకోదది. అంటే యూ ఆర్ ప్రొవైడింగ్. ఇక్కడ మీరు ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు. అరే బాబు! యూ షుడ్ ఏబుల్ టు ప్రొవైడ్ ద ఇంప్లిమెంటేషన్ ఫర్ దీస్ మెథడ్స్ ఓన్లీ. ఈ మెథడ్స్‌కే మీరు ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయాలి
అండ్ ఆ మెథడ్స్ కూడా ఇలానే ఉండాలి. రిటర్న్ టైప్ అదే ఉండాలి. మెథడ్ నేమ్ అదే ఉండాలి. పారామీటర్స్ ఏమైనా ఉంటే ఆ పారామీటర్స్ కూడా అవే ఉండాలి అని మీరు స్ట్రిక్ట్‌గా రూల్స్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట డిఫరెంట్ వెండర్స్‌కి. అలా ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటంటే డెవలపర్స్‌కి మనకి ఏ స్పెసిఫిక్ వెండర్స్ మెథడ్స్ కాకుండా ఓన్లీ ఈ డిక్లరేషన్స్ మెథడ్స్ యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఆ ఇంటర్నల్‌గా ఎవరైతే ఇంప్లిమెంటేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారో ఇంటర్నల్‌గా వాళ్ళయి మనకి అప్లికబుల్ అవుతాయి. అర్థమైందా అండి సినారియో? Yes, sir. Understood. Now tell me why we use exactly abstract classes and abstract methods in real use case and when we use. Yeah. If we don't know to avoid conflicts, we will use abstract methods. So conflicts in this case. In case ఇందాక మీరు చెప్పిన రియల్ కేస్ సినారియోలో అంటే వర్క్ ని కొంచెం ఈజీ వేలో మోడిఫై చేసుకునే దానికి అంటే మీకు సిచ్యువేషన్ అర్థమైంది బట్ ఎలా చెప్పాలా రావట్లేదు. I will tell you that. See, yeah. if we have the requirement specification, see, it is a requirement, right? ఒక డేటాబేస్తో కనెక్ట్ అవ్వాలంటే కనెక్షన్ కావాలి, ఇన్సర్ట్ చేయడానికి ఇన్సర్ట్ కావాలి, రీడ్ కావాలి. ఇవి రిక్వైర్మెంట్స్ ఇవి. ఈ రిక్వైర్మెంట్స్కి జస్ట్ స్పెసిఫికేషన్స్ అనమాట. స్పెసిఫికేషన్ అంటే ఏంటి? దాని రిలేటెడ్ ప్రాపర్టీస్. అంటే స్పెసిఫికేషన్ అంటే రిటర్న్ టైప్ ఎలా ఉండాలి, మెథడ్ నేమ్ ఎలా ఉండాలి, పారామీటర్స్ ఎలా ఉండాలి, అవి స్పెసిఫికేషన్స్ అనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ బట్ నాట్ ఇంప్లిమెంటేషన్, అంటే నా దగ్గర ఒక రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ ఉంది, నా రిక్వైర్మెంట్ ఇది, దానికి స్పెసిఫికేషన్ ఎలా ఉండాలి అని నీకు రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ ఉంది, బట్ ఇంప్లిమెంటేషన్ అనేది నీకు తెలీదు. దెన్ అప్పుడు మనం అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తాం. అప్పుడు ఈ ఇంప్లిమెంటేషన్ అంటే ఈ రిక్వైర్మెంట్కి ఈ స్పెసిఫికేషన్స్కి ఎవరైతే ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు మన క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకుని ఓవర్ రైడ్ చేసి ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేస్తారు. అయితే ఎందుకు మనం అబ్స్ట్రాక్ట్ యూజ్ చేసామంటే ఒకవేళ నేను సరే ఇప్పుడు సార్ నీకు ఇంకో డౌట్ రావచ్చు. ఇప్పుడు నేను నార్మల్ కాంక్రీట్ మెథడ్స్ రాసినా కూడా ఇప్పుడు ఓవర్ రైడ్ చేసుకొని దేని ఓన్ ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయొచ్చు కదా. బట్ ఇట్లా చేశాను అనుకో, ఇప్పుడు చైల్డ్ క్లాస్ ఉంది, ఇప్పుడు ఈ కనెక్ట్ మెథడ్ని ఓవర్ రైడ్ చేయాలి అని గ్యారంటీ ఉంటుందా? MySQL ఇష్టం కదా అది, నువ్వు ఓవర్ రైడ్ చేస్తే చేసుకోవచ్చు, లేదంటే ఏమైనా ఎర్రర్ వస్తుందా? ఎర్రర్ రాదు. ఒకవేళ రిటర్న్ టైప్ చేంజ్ చేశాడు ఏమైనా ఎర్రర్ వస్తుందా? అంటే యు ఆర్ నాట్ రిస్ట్రిక్టింగ్, యూ షుడ్ ఓవర్ రైట్ లైక్ దిస్ ఓన్లీ. అంటే ఈ స్పెసిఫికేషన్ ఇలానే ఉండాలి, రిటర్న్ టైప్ ఇలానే ఉండాలి, మెథడ్ నేమ్ ఇలానే ఉండాలి, పారామీటర్స్ ఇలానే ఉండాలి అని నీ వెండర్స్కి నువ్వు ఒక రూల్స్ అనేది పాస్ చేయట్లేదు. అప్పుడు అదే నువ్వు అబ్స్ట్రాక్ట్ పెట్టేసావు అనుకో, అప్పుడు చైల్డ్ క్లాసెస్ అనేది ఖచ్చితంగా ఓవర్ రైట్ చేయాల్సిందే కదా. అండ్ ఓవర్ రైట్ చేసేటప్పుడు దే షుడ్ ఫాలో ది రూల్స్. రిటర్న్ టైప్ మస్ట్ బి సేమ్, మెథడ్ నేమ్ మస్ట్ బి సేమ్. అంటే మనం ఇందాక ఓవర్ రైడింగ్ చేసేటప్పుడు ఏదైతే రూల్స్ మాట్లాడామో ఆ రూల్స్ అన్ని సాటిస్ఫై చేయాలి. అంటే యు ఆర్ రిస్ట్రిక్టింగ్ ద క్లయింట్స్ ఆర్ వెండర్స్ అంటారు వీటిని, ఆర్ క్లయింట్స్ అంటారు. సో యూఆర్ రిస్ట్రిక్టింగ్ ద క్లయింట్స్, యూ షుడ్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ దిస్ మెథడ్ ఇన్ దిస్ వే ఓన్లీ. అప్పుడు ఇలానే ఓవర్ రైట్ చేయడం వల్ల, అప్పుడు ఇలానే ప్రొవైడ్ చేయడం ఏంటంటే, ఇప్పుడు నీ క్లాస్కి మల్టిపుల్ క్లయింట్స్ ఉంటారు, మల్టిపుల్ వెండర్స్ ఉంటారు. అప్పుడు మల్టిపుల్ వెండర్స్ ఉన్న నీ మెథడ్స్కి ఇంప్లిమెంటేషన్స్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఎవరైనా వేరే డెవలపర్ని యూజ్ చేయాలంటే ఈ మెథడ్స్ని యూజ్ చేస్తారు, డిఫరెంట్ వెండర్స్ మెథడ్స్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదనమాట. అంటే స్పెసిఫికేషన్స్ అనేది నీ క్లాస్ నుండే స్పెసిఫికేషన్స్ యూజ్ చేసుకుంటారు. అప్పుడు ఈజీగా ఉంటుంది ఒకటి, డెవలపర్కి ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు చెప్పండి. సరే, సిగ్నిఫికేషన్ ఉంటుంది దానికి ఇంప్లిమెంటేషన్ ఇవ్వడానికి. సో ఆ సిగ్నేచర్ చేంజ్ చేయకుండా యూజ్ చేసుకునే దానికి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనేది క్రియేట్ చేస్తారు. సో ఒక ఇది గుర్తుపెట్టుకోండి, రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ ఆర్ రిక్వైర్మెంట్. ఇఫ్ యూ హ్యావ్ ద రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అండ్ బట్ నాట్ ఇంప్లిమెంటేషన్, అండ్ ద క్లయింట్స్ ఆర్ వెండర్స్ షుడ్ ప్రొవైడ్ ది ఇంప్లిమెంటేషన్ ఫర్ దోస్ స్పెసిఫికేషన్స్ ఓన్లీ. ఈ స్పెసిఫికేషన్స్ వరకే ఇంప్లిమెంటేషన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి అని రిస్ట్రిక్షన్స్ చేయాలన్నప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ యూజ్ చేస్తాం. అదే నువ్వు అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ నువ్వు ఇవ్వకపోతే అప్పుడు నువ్వు రిస్ట్రిక్షన్స్ ఇవ్వట్లే వాళ్ళకి.
అర్థమైందా? ఇప్పుడు రియల్ కేస్ అర్థమైందంటే అర్థమైంది సార్. ఇదండి. అంటే జనరల్‌గా ద పీపుల్ సే థట్ అరే! రాసాము అబ్స్ట్రాక్ట్ మెథడ్ రాసుకున్నాం క్లాస్ ఎందుకు రాసాం? యాహ్! అనేది పాయింట్ అనమాట ఇక్కడ. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ అబౌట్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. అర్థమైంది సార్. So then next one, inside abstract class, what we can able to take? You can take anything, right? You can take whatever, like normal concrete class లో ఏదైతే తీసుకుంటామో అబ్స్ట్రాక్ట్ క్లాసెస్లో కూడా అవే తీసుకోవచ్చు. లైక్ వేరియబుల్స్, మెథడ్స్, వేరియబుల్స్ మీన్స్ స్టాటిక్ వేరియబుల్స్, స్టాటిక్ మెథడ్స్, ఇన్స్టెన్స్ వేరియబుల్స్, ఇన్స్టెన్స్ మెథడ్స్, blocks, Construct. constructors, everything. And the very important question is, for example, you take in the constructor. Mm. And when constructor is executed, whenever you created the object for that class. But for abstract classes, is there any chance to create any object? No. Then why the constructor is there? And when this constructor is gets called, all these points we are going to learn now. For example, there is a class B is there, which extends the class A. Mm. Now, whenever you create the object for B class, then B class constructor that is executed. And inside B class, there is no constructor, but a default constructor will be placed. And in that Super. default constructor, super call is there. Because of that super call, this abstract parent class constructor is gets called. Now, Yes, sir. tell me that even you cannot create the object for abstract classes when the constructor of abstract class is executed. At the time of super call. Yeah, whenever you create the object for child classes. Yeah, yeah. సో చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేషన్ టప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాస్ నుండి కన్స్ట్రక్టర్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. Mm. సో దట్ ఈస్ వాట్ యూ షుడ్ ఏబుల్ టు రిమెంబర్. అండ్ ద నెక్స్ట్ వన్, సార్ ఇప్పుడు నేను ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకొని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేద్దాము. లెట్స్ సే ఒక క్లాస్ ఉంది, క్లాస్ పర్సన్. ఈ పర్సన్ అనే క్లాస్కి అబ్స్ట్రాక్ట్ ఎందుకు తీసుకున్నా అంటే దీంట్లో సమ్ అదర్ ఇంప్లిమెంటేషన్స్ ఉండదు, జస్ట్ ఓన్లీ డిక్లరేషన్స్ ఉన్నాయి అనుకుంటున్నా. సో అప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే పర్సన్కి రిలేటెడ్ జనరల్గా పర్సన్కి ఏజ్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, అండ్ పర్సన్ ఏజ్ ఉంటుంది, అండ్ హియర్ ద నెక్స్ట్ ఓకే ఏజ్ అండ్ నేమ్ తీసుకుందాం. అండ్ వాయిడ్ డిస్ప్లే పర్సన్ అని తీసుకుంటున్నాను. ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్గా తీసుకుంటున్నాను. సో అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ అనేది పెట్టేసుకోవాలి. అండ్ యా ఇప్పుడు నేను ఒక క్లాస్ని తీసుకుంటున్నాను. క్లాస్ ఎంప్లాయీ వచ్చాడు. ఈ ఎంప్లాయీ వచ్చేసి పర్సన్ క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకున్నాడు. అండ్ ఈ ఎంప్లాయీ క్లాస్లోకి ఆల్రెడీ మనకి నేమ్ అండ్ స్ట్రింగ్ వస్తుంది, ఏజ్ వస్తుంది. ఇప్పుడు యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయీ స్పెసిఫిక్ మెథడ్స్ లైక్ ఈఎంపీ ఐడి అండ్ శాలరీ తీసుకున్నారనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఓవర్ రైట్ చేయాలి. బట్ ఓవర్ రైట్ చేద్దాం. బట్ ఇవి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కాబట్టి ఒక కన్స్ట్రక్టర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కన్స్ట్రక్టర్లో నేను వచ్చేసి ఈఎంపీ ఐడిని రిసీవ్ చేసుకుంటున్నాను ఆ కన్స్ట్రక్టర్ కాలింగ్ నుంచి, అండ్ శాలరీ అండ్ నేమ్ అండ్ ఏజ్ ఇవన్నీ రిసీవ్ చేసుకొని, బట్ నేమ్ అండ్ ఏజ్ మాత్రం పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ నుంచి ఇనిషియలైజ్ చేస్తున్నాను. అండ్ రిమైనింగ్ ప్రాపర్టీస్ ఈ క్లాస్లో నుంచే ఇనిషియలైజ్ చేస్తున్నాను అనమాట. ఈ పాయింట్ తెలుసు కదండి. Yes, sir. సో రిమైనింగ్ మెంబర్స్ వచ్చేసి ఈ క్లాస్లోనే ఇనిషియలైజ్ చేస్తున్నాయి, ఈ క్లాస్లో ఉండే కన్స్ట్రక్టర్. బట్ ఇది మాత్రం ఇదే. సో ఇప్పుడు ఇక్కడ పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ అనేది ఇక్కడ కాల్ చేస్తున్నాం కాబట్టి పేరెంట్ క్లాస్లో బై డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంటుంది. ఇప్పుడు నేను నా ఓన్ కన్స్ట్రక్టర్ రాస్తున్నాను, విచ్ విల్ టేక్ ది వన్ స్ట్రింగ్ అండ్ వన్ ఇంట్. అండ్ ఇప్పుడు కరెంట్ ఆబ్జెక్ట్ అనేది పాస్ అవుతుంది కాబట్టి ఆ కరెంట్ ఆబ్జెక్ట్లో ఉండే నేమ్కి ఎక్కడ రిసీవ్ చేసుకున్న నేమ్ అసైన్ చేస్తున్నాను, కరెంట్ ఆబ్జెక్ట్లో ఉండే ఏజ్కి ఇక్కడ రిసీవ్ చేసుకునే ఏజ్ని అసైన్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్ కాబట్టి అబ్స్ట్రాక్ట్ మెథడ్ని ఖచ్చితంగా ఓవర్ రైట్ చేస్తున్నాను ఇక్కడ. సో వాయిడ్ దిస్ వన్. సో ఓవర్ రైట్ చేసేటప్పుడు ఇట్ ఈస్ రికమెండెడ్ టు టేక్ @override annotation సో దట్ కంపైలర్ విల్ గివ్ సమ్ అటెన్షన్ టు దట్. నా ఇప్పుడు దీంట్లో సమ్ ఇంప్లిమెంటేషన్ అనేది డిఫైన్ చేస్తున్నాను. సో దట్ ఈస్ పర్సన్ నేమ్, ఫస్ట్ పర్సన్ ఎంప్లాయీ ఐడి ఇస్తున్నాను, ఈఎంపీ ఐడి. కరెంట్ ఆబ్జెక్ట్లో ఉండే ఈఎంపీ ఐడి అనేది రెఫర్ అవుతుందండి. అలాగా మనకి రిమైనింగ్ ప్రాపర్టీస్ కూడా రాస్తున్నాను.
ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఏజ్, ఎంప్లాయీ salary, employee age, employee name. Normally. Now let's create the object for employee class. ఇప్పుడు ఎంప్లాయీ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ ఎంప్లాయీ క్లాస్ ఆబ్జెక్ట్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. ఆ వేరియబుల్కి రెఫరెన్స్ టైప్ అనేది పర్సన్ ఇవ్వచ్చు, ఎందుకంటే అది పేరెంట్ కాబట్టి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పర్సన్ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్ కదా, అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేవు, బట్ రెఫరెన్స్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, రెఫరెన్స్గా యూజ్ చేసుకొని మనం దాంట్లో చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఐడిని పాస్ చేయాలి, తర్వాత శాలరీని పాస్ చేయాలి, తర్వాత నేమ్, తర్వాత ఏజ్. ఇలా మనం పాస్ చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ వాల్యూస్ అనేది ఫస్ట్ ఈ కన్స్ట్రక్టర్కి వెళ్ళి ఎగ్జిక్యూట్ అవుతాయి. అండ్ బట్ నేమ్ అండ్ ఏజ్ మాత్రం ఈ కన్స్ట్రక్టర్ ద్వారా ఇనిషియలైజ్ చేసుకున్నాను, బట్ రిమైనింగ్ ప్రాపర్టీస్ ఈ కన్స్ట్రక్టర్ ద్వారా ఇనిషియలైజ్ అయినాయి. బట్ పీ ఆబ్జెక్ట్లో అన్ని ఇనిషియలైజ్ అయినాయి కాబట్టి పీ ఆబ్జెక్ట్తో డిస్ప్లే పర్సన్ని కాల్ చేశాను. ఇప్పుడు డిస్ప్లే పర్సన్ ఏ క్లాస్లో ఉండేది కాల్ అవుద్ది? ఎస్, ఎంప్లాయీ క్లాస్లో ఉండేది కాల్ అవుతుంది. నౌ ఇఫ్ ఐ రన్ దిస్ కోడ్, యూ కెన్ సీ ఆల్ ది మెంబర్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. సో దిస్ ఇస్ ద వాట్ ద రియల్ టైమ్ ఎగ్జాంపుల్, యూ కెన్ సీ దట్. బట్ నౌ యూ కెన్ సీ అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేషన్ పాసిబుల్ కాకపోయినా కన్స్ట్రక్టర్ అనేది ఎందుకు అలవ్ అయింది అంటే, అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మనం ఇన్స్టెన్స్ వేరియబుల్స్ తీసుకుంటాం కదా, అవి చైల్డ్ క్లాస్కి ఇన్హెరిట్ అవుతున్నప్పుడు ఆ మెంబర్స్ కూడా చైల్డ్ క్లాస్లో ఇనిషియలైజ్ చేయకుండా పేరెంట్ క్లాస్లో కన్స్ట్రక్టర్ తీసుకుంటే మనం కొంచెం కోడ్ తగ్గింది కదా. అంటే పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ని యూజ్ చేసుకొని చైల్డ్ క్లాస్లో పేరెంట్ స్పెసిఫిక్ మెంబర్స్ ఏదైతే ఉన్నాయో, అంటే పేరెంట్ స్పెసిఫిక్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఉన్నాయో అవి ఇనిషియలైజ్ చేయడానికి అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఉండే కన్స్ట్రక్టర్ని యూజ్ చేసుకున్నా. అంటే అబ్స్ట్రాక్ట్లో ఎందుకు కన్స్ట్రక్టర్ అలౌడ్ ఈవెన్ యూ ఆర్ నాట్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ ఫర్ అబ్స్ట్రాక్ట్ క్లాస్, ఎందుకంటే సార్ టు ఇనిషియలైజ్ ది అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇన్స్టెన్స్ మెంబర్స్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్. పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ నుంచి ఆ పేరెంట్ క్లాస్లో ఉండే మెంబర్స్ని ఇనిషియలైజ్ చేసుకునేదానికి అంతే. ఇలా చైల్డ్ క్లాస్ నుంచి కాల్ చేసుకోవచ్చు ఆ కన్స్ట్రక్టర్ని, అంతే కదా. మేక్ సెన్స్, రైట్? సో yes, so that is a what real use case for abstract classes and abstract methods, and all these rules you should be able to remember that. That's it అండి, అర్థమైంది ఇది? అర్థమైంది. Yes. Now the next one, let's talk about interfaces. So yes, what is an interface? Let's try to discuss. Interface is like a class only. అంటే మనం ఎలా అయితే క్లాస్ని డిక్లేర్ చేసి దాంట్లో మెంబర్స్ని తీసుకుంటున్నామో, ఇంటర్ఫేస్ కూడా మనం డిక్లేర్ చేసి దాంట్లో మనం మెంబర్స్ని లైక్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ని తీసుకోవచ్చు. సో ఇంటర్ఫేస్ ఈజ్ లైక్ అ క్లాస్. బట్ అండ్ క్లాసెస్ ఎప్పుడైతే కంపైల్ చేస్తే డాట్ క్లాస్ ఫైల్స్ జనరేట్ అవుతాయో, ఇక్కడ ఇంటర్ఫేసెస్ అంటే మనం ఒక సోర్స్ ఫైల్ ఇంటర్ఫేసెస్ తీసుకున్నప్పుడు దానికి కూడా డాట్ క్లాస్ ఫైల్స్ అనేది జనరేట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో it is a class, and after compilation for every interface dot class file is generated. అండ్ క్లాస్ని ఎలా డిక్లేర్ చేస్తాం? క్లాస్ నేమ్ కాబట్టి ఇక్కడ ఇంటర్ఫేస్ అనే కీవర్డ్ ఇచ్చి ఒక ఇంటర్ఫేస్ నేమ్ అనేది ఇస్తాం అన్నమాట, ఇన్ క్యామల్ కేస్.
అండ్ క్లాస్లో మనం ఏం తీసుకోవచ్చు అంటే మన వేరియబుల్స్ మెథడ్స్ చాలా తీసుకోవచ్చు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇంటర్ఫేస్లో మనం ఏం తీసుకోవచ్చు అంటే ఓన్లీ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ తీసుకోవచ్చు. We cannot take the constructors blocks, only we can take methods and variables. Now the next one, మనం ఒక సోర్స్ ఫైల్ ఉంది, test.java అనే సోర్స్ ఫైల్ ఉంది. దాంట్లో మనం ఎనీ నెంబర్ ఆఫ్ క్లాసెస్ తీసుకున్నట్టు మనం ఒక సోర్స్ ఫైల్లో మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ తీసుకోవచ్చు అనమాట. వీ కెన్ టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ ఇన్ వన్ సోర్స్ ఫైల్లో మనం ఎలా అయితే మల్టిపుల్ క్లాసెస్ తీసుకుంటున్నామో మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇన్సైడ్ ఇంటర్ఫేస్లో మనం ఏమేమి తీసుకోవచ్చు అని చెప్పాను, మెథడ్స్ తీసుకోమని చెప్పాను. ఈ మెథడ్స్ అనేది మనం ఎప్పుడైతే ఒక మెథడ్ని తీసుకుంటామో బై డిఫాల్ట్గా ఒక 2 మోడిఫైయర్స్ ఆటోమేటిక్గా అప్లై అయిపోతాయి. సో మెథడ్స్ హియర్ if we take or if we declare a method inside interface, then abstract and public and abstract, these modifiers automatically apply to interface methods. అంటే ఇప్పుడు ఒక ఇంటర్ఫేస్ తీసుకున్నాను అనుకోండి, ఇంటర్ఫేస్ INF, ఇక్కడ మెథడ్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఒక మెథడ్ని డిక్లేర్ చేస్తున్నాను, అరే డిస్ప్ వాయిడ్ డిస్ప్ అని ఇంప్లిమెంటేషన్ ఇలా ప్రొవైడ్ చేస్తున్నాను. నథింగ్ ఈజ్ దేర్. బట్ ఈ మెథడ్కి బై డిఫాల్ట్గా ఏ మోడిఫైర్స్ అప్లై అవుతుందని చెప్పాను, అబ్స్ట్రాక్ట్ అండ్ పబ్లిక్, రైట్? అంటే ఈ రెండు ఇక్కడికి అప్లై అవుతుంది. సో అబ్స్ట్రాక్ట్ మోడిఫైర్ అప్లై అవుతుంది కాబట్టి ఈ మెథడ్కి ఇంప్లిమెంటేషన్ అనేది తీసుకోవచ్చు, మనం కర్లీ బ్రేసెస్ అనేది తీసుకోవచ్చా? నో, రైట్? అందుకని మనం ఇంటర్ఫేస్లో ఉండే మెథడ్స్ ఖచ్చితంగా కర్లీ బ్రేస్ పెట్టకుండా సెమీకోలన్ పెట్టుకోవాలి, అంటే ఇంప్లిమెంటేషన్ తీసుకోకూడదు. ఎందుకంటే మీరు పెట్టినా పెట్టకపోయినా, అంటే ఎక్స్ప్లిసిట్గా మీరు ఆ మోడిఫైర్స్ రాసినా అసలు ఇక రాయిపోయినా డిఫాల్ట్గా అబ్స్ట్రాక్ట్ అండ్ పబ్లిక్ మోడిఫైర్ అప్లై అవుతుంది కాబట్టి యూ షుడ్ టేక్ ది సెమీకోలన్ ఇన్స్టెడ్ ఆఫ్ కర్లీ బ్రేసెస్. ద నెక్స్ట్ వన్, సేమ్ థింగ్, ఇఫ్ యూ డిక్లేర్ ఏ మెథడ్, if we declare a variable inside the interface, ఈ వేరియబుల్స్ కూడా డిఫాల్ట్గా కొన్ని మోడిఫైర్స్ అప్లై అవుతాయండి. అదే పబ్లిక్, స్టాటిక్, ఫైనల్. ఈ 3 మోడిఫైర్స్ అనేది డిఫాల్ట్గా వేరియబుల్స్కి అప్లై అవుతాయి. ఇప్పుడు నేను ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఈ వేరియబుల్కి ఏం అప్లై అయిపోతుంది, పబ్లిక్ అప్లై అయిపోతుంది, స్టాటిక్, ఫైనల్ అప్లై అయిపోతుంది. అంటే ఈ ఇంటర్ఫేస్లో ఉండే వేరియబుల్స్ అనేది ఆల్వేస్ ఫైనల్లో ఉంటాయి కాబట్టి దాంట్లో ఉండే వేరియబుల్ వాల్యూస్ అనేది అసలుకి చేంజ్ చేయలేము అనమాట. రాయొచ్చు మనం ఎక్స్ప్లిసిట్గా ఎనీ వన్ ఆఫ్ మోడిఫైర్ ఇవ్వచ్చు, ఏదైనా పబ్లిక్ కానీ అబ్స్ట్రాక్ట్ కానీ. బట్ ఎక్స్ప్లిసిట్గా ఇవ్వకపోయినా ఇంటర్ఫేస్లో ఉండే మెథడ్స్కి ఈ 2 మోడిఫైర్స్ ఆటోమేటిక్గా అప్లై అయిపోతాయి. అండ్ వేరియబుల్స్ కూడా ఈ 3 మోడిఫైర్స్ అనేది ఆటోమేటిక్గా ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఒకవేళ మీరు దీనికి ప్రూఫ్ చూడాలనుకున్నారు అనుకోండి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఇంటర్ఫేస్ తీసుకుంటాను. ఒక ఇంటర్ఫేస్లో ఒక మెథడ్ని డిక్లేర్ చేసి దానికి ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. నౌ యూ కెన్ సీ ఇక్కడ ఏ ఎర్రర్, కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుందో చూడండి. అబ్స్ట్రాక్ట్ మెథడ్ డు నాట్ స్పెసిఫై బాడీ అని వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటి, నేను డిక్లేర్ చెప్పిన అది అబ్స్ట్రాక్ట్ మెథడే కదా. అప్పుడు నేను మషిన్స్గా సెమీకోలన్ పెట్టంగానే ఇప్పుడు ఎర్రర్ పోయింది అనమాట. అండ్ వేరియబుల్స్ ఫైనల్ వేరియబుల్ అయిపోద్ది కాబట్టి వేరియబుల్ డిక్లరేషన్ టైంలోనే వాల్యూ ఇవ్వాలని చెప్పాను కదా. ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూ ఇవ్వలేదు, అప్పుడు ఇమీడియట్గా ఎర్రర్ వస్తుంది చూడండి, ద బ్లాంక్ ఫైనల్ ఫీల్డ్ ఏ మే నాట్ బీ ఇనిషియలైజ్డ్ అని. అంటే ఇది ఫైనల్ వేరియబుల్ కాబట్టి అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ ఓన్లీ వీ షుడ్ ప్రొవైడ్ ద వాల్యూస్. అండ్ దాని మీనింగ్ ఏ మోడిఫైర్స్ అప్లై అవుతున్నాయి ఆటోమేటిక్గా తెలుసు కదా. అండ్ ఒకవేళ ఎక్స్ప్లిసిట్గా చేయాలంటే ఎక్స్ప్లిసిట్గా మనం ఏదో ఒక మోడిఫైర్ని ఇవ్వచ్చు అనమాట. దట్ ఈస్ అబౌట్. అండ్ నెక్స్ట్, ఇప్పుడు ఈ మెథడ్కి అబ్స్ట్రాక్ట్ అండ్ పబ్లిక్ అప్లై అవుతున్నాయి కాబట్టి నేను స్టాటిక్ యూజ్ చేయలేను, ఎందుకంటే అబ్స్ట్రాక్ట్ అండ్ స్టాటిక్ ఇల్లీగల్ మోడిఫైర్స్. ఫైనల్ యూజ్ చేయలేను, ఎందుకంటే ఫైనల్ అండ్ అబ్స్ట్రాక్ట్ ఇల్లీగల్ మోడిఫైర్స్. అండ్ ప్రైవేట్గా కూడా పెట్టలేను, ఎందుకంటే ఆల్రెడీ పబ్లిక్ యాక్సెస్ ఉంది. సో పబ్లిక్ అండ్ ప్రైవేట్ రెండు ఉండదు కదా ఏదైనా. సో ఇలా మనం యూజ్ చేయలేం అనమాట. అండ్
నువ్వు ఇంటర్ఫేస్లో ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కూడా తీసుకోలేవు, ఎందుకంటే ఒక వేరియబుల్ ఇలా డిక్లేర్ చేయడానికి ట్రై చేసినా అది స్టాటిక్ అయిపోతుంది కాబట్టి. అర్థమైందా అండి? ఎస్. అండ్ ఇంకోటి, ఇంటర్ఫేస్లో మనం ఒక కన్స్ట్రక్టర్ని కూడా తీసుకోలేమన్నమాట. యూ కెనాట్ క్రియేట్ ద కన్స్ట్రక్టర్ ఫర్ ఇంటర్ఫేస్. ఎందుకంటే ఇందాక అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేషన్ నాట్ పాసిబుల్, ఇంటర్ఫేస్కి కూడా ఆబ్జెక్ట్ క్రియేషన్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఇంటర్ఫేస్లో కూడా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి కదా. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ క్రియేషన్ నాట్ పాసిబుల్. బట్ అక్కడ ఎందుకు పాసిబుల్, ఇక్కడ ఎందుకు పాసిబుల్ లేదు కన్స్ట్రక్టర్ అనేది ఏంటంటే, అక్కడ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఇన్స్టెన్స్ వేరియబుల్స్ తీసుకునే అవకాశం ఉంటుంది కదా. సో వాటిని ఇనిషియలైజ్ చేయడానికి కన్స్ట్రక్టర్ అనేది యూజ్ చేస్తున్నారు అక్కడ. బట్ ఇక్కడ ఇన్స్టెన్స్ వేరియబుల్సే అసలు ఎగ్జిస్టింగ్ ఉండవు కదా. అందుకని మెథడ్స్ ఇన్స్టెన్స్ కన్స్ట్రక్టర్స్ అనేది మెయిన్గా ఒక ఆబ్జెక్ట్లో ఉండే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయడానికి అంతే కన్స్ట్రక్టర్ని యూజ్ చేసుకునేదానికి. ఎందుకంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు దాంట్లో ఉండే ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి వాల్యూస్ని అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్లోనే ప్రొవైడ్ చేయడానికి. సో దట్ ఈస్ అ వాట్ రైట్. బట్ ఇంటర్ఫేసెస్ లో వేరియబుల్స్ కి స్టాటిక్ గా మెన్షన్ అయి ఉంటుంది, అప్పుడు మెథడ్స్ కి ఓన్లీ పబ్లిక్ అండ్ ఫైనల్ కదా. సో అవి పబ్లిక్ అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కి అర్థం కదా. అర్థమైంది. ఇంకేమైనా డౌట్ ఉందా? అంటే నా డౌట్ ఏంటంటే వేరియబుల్స్ కి మాత్రం స్టాటిక్ గా అది ఇంప్లిసిట్ గానే డిఫైన్ అయిపోయి ఉంది. సో మెథడ్స్ వరకు వచ్చేసి ఓన్లీ అండ్ ఫైనల్ అండ్ పబ్లిక్ గా అది మెన్షన్ అయింది, అప్పుడు అవి ఇన్స్టెన్స్ మెథడ్స్ కదా. అది నా డౌట్. ఇవి ఇన్స్టెన్స్ మెథడే, బట్ కన్స్ట్రక్టర్ యొక్క మెయిన్ పర్పస్ మర్చిపోయారు మీరు. టు ఇనిషియలైజ్ ది ఆబ్జెక్ట్, అంటే ఆబ్జెక్ట్లో ఉండే ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి వాల్యూస్ని మనం ప్రొవైడ్ చేయడానికి అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. బట్ నాట్ కాలింగ్ ద మెథడ్స్, రైట్? వీఆర్ నాట్ కాలింగ్ ద మెథడ్స్ విత్ కన్స్ట్రక్టర్స్, రైట్? రియల్ యూస్ కేస్ అర్థమైంది కదా. Yeah. So that is what you have to remember in the interface, what we are able to do that. Okay, so now is it clear until that now? So for interfaces also object creation is not possible. Object creation is not possible for interfaces also, not possible. And as well as do you know, we cannot take the constructor also. Why? We create the we can take the constructor inside abstract class. Why we cannot create the constructor in interfaces? Even object creation is not possible in both cases. Tell me. Because in interfaces we had only a static variables. Okay. We can't need to initialize an instant variable, so there is no need to use the constructor for instant variables. Coming to abstract variables, abstract class, we can declare an instance variable inside the abstract class, so there is a possibility to create a constructor with the help of the child class. Yeah, exactly. Very good, very good, excellent answer. So now the next one. Now for abstract class, abstract methods, who provide the implementation? They child classes through overriding, right? Yes. Here interface abstract methods also need an implementations, right? So then who are providing the, ఇక్కడ కూడా సేమ్ థింగ్ అండి. నా దగ్గర రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ ఉంది బట్ ఇంప్లిమెంటేషన్ లేదు, అప్పుడు ఇంటర్ఫేస్ యూజ్ చేస్తారనమాట. ఇంటర్ఫేస్ యూజ్ చేసి జస్ట్ వాటి యొక్క రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్ని ఇక్కడ డిఫైన్ చేసుకుంటాడు. అండ్ ఎవరైతే వాటికి ఇంప్లిమెంటేషన్స్ ప్రొవైడ్ చేయాలో వాళ్ళు ఓవర్ రైడ్ చేసుకొని ప్రొవైడ్ చేసుకుంటారు. అది అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ యూజ్ చేయొచ్చు ఆర్ ఇంటర్ఫేసెస్ యూజ్ చేయొచ్చు, బోత్ ఆర్ సేమ్. బట్ ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ యూజ్ చేయాలి, ఎప్పుడు ఇంటర్ఫేస్ యూజ్ చేయాలి అది నేను మళ్ళీ చెప్తాను. But who provide the implementation for interface methods? That is what I am going to tell now. So implementation classes are responsible to provide implementations of
ఇంటర్ఫేస్ మెథడ్స్. అంటే ఇంటర్ఫేస్లో ఉండే మెథడ్స్కి ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ ప్రొవైడ్ చేయాలన్నమాట. అంటే ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఏం లేదండి, క్లాస్ టెస్ట్ అనే ఒక క్లాస్ ఉంది. ఇప్పుడు ఈ ఐఎన్ఎఫ్లో ఉండే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్కి ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయాలంటే ఇట్ ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ యూజ్ చేసుకోవాలి, ఇంప్లిమెంట్స్. అండ్ ఏ ఇంటర్ఫేస్కి మనం ప్రొవైడ్ చేయాలో ఆ ఇంటర్ఫేస్ నేమ్ అనేది ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. అండ్ ఎప్పుడైతే ఒక క్లాసు ఒక ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తుందో ఆ ఇంటర్ఫేస్లో ఉండే ఆల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని ఇక్కడ ఓవర్ రైట్ చేయాలి. సేమ్ సినారియో ఇన్ ద అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఆల్సో. అబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఎవరైతే చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసుకున్నారో ఆ చైల్డ్ క్లాస్ దే షుడ్ ప్రొవైడ్ ద ఇంప్లిమెంటేషన్ ఫర్ ఆల్ ది మెథడ్స్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ త్రూ ఓవర్ రైడింగ్. హియర్ ఆల్సో ఆల్ ది ఇంటర్ఫేస్ మెథడ్స్ దిస్ టెస్ట్ మస్ట్ ప్రొవైడ్ ది ఇంప్లిమెంటేషన్ త్రూ ఓవర్ రైడింగ్. ఇప్పుడు ఈ డిస్ప్ అనే మెథడ్ని ఇక్కడ ఖచ్చితంగా ఓవర్ రైడ్ చేయాలన్నమాట. అండ్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్స్ కీవర్డ్ వాడతామో ఇంటర్ఫేస్లో ఉండే మెంబర్స్ అన్నీ ఇక్కడికి ఇన్హెరిట్ అవుతాయి, ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ కూడా ఇన్హెరిట్ అవుతుంది. అండ్ యూ షుడ్ ఓవర్ రైట్ దట్ మెథడ్ హియర్. ఒకవేళ ఈ క్లాస్ అనేది దీంట్లో ఉండే ఇంటర్ఫేస్ మెథడ్కి ఓన్లీ ఒక ఫ్యూ మెథడ్స్ వరకే ఇంప్లిమెంటేషన్ ఇచ్చింది, కొన్ని మెథడ్స్కి ఇంప్లిమెంటేషన్ ఇవ్వలేదనుకో, అప్పుడు ఈ క్లాస్ని మనం అబ్స్ట్రాక్ట్ చేసేసేయాలన్నమాట. అర్థమైందా? లెట్స్ ఇప్పుడు నా దగ్గర 2 మెథడ్స్ ఉన్నాయనుకో ఇంటర్ఫేస్లో. టెస్ట్ అనే క్లాస్కి ఒక మెథడ్ వరకు ఇంప్లిమెంటేషన్ తెలుసు అనుకో, అప్పుడు ఆ మెథడ్ వరకు ఓవర్ రైట్ చేసింది. రెండో మెథడ్ బ్యాలెన్స్ ఉంది కదా, ఆ రెండో మెథడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ కాబట్టి నార్మల్ క్లాస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్ అలౌడా కాదు కదా, అందుకని అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ చేసా. అప్పుడు నెక్స్ట్ మెథడ్కి ఇంప్లిమెంటేషన్ అనేది ఈ క్లాస్ని ఎవరైతే ఎక్స్టెండ్ చేసుకుంటారో అప్పుడు ద నెక్స్ట్ క్లాస్ అనేది ఆ రిమైనింగ్ మెథడ్కి ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అర్థమైంది కదా పాయింట్? అండ్ ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ అనే మెథడ్ ఉంది. ఇప్పుడు నేను ఒక క్లాస్ని తీసుకుంటున్నాను. ఈ క్లాస్ అనేది ఎప్పుడైతే ఈ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసిందో ఆ ఇంటర్ఫేస్లో ఉండే మెంబర్స్ అన్నీ దీంట్లోకి ఇన్హెరిట్ అవుతాయి, ఈవెన్ మెథడ్ అండ్ వేరియబుల్స్ కూడా. ఇప్పుడు ఈ మెథడ్ ఓవర్ రైట్ చేయాలి. ఓవర్ రైట్ చేయాలంటే మనం ఓవర్ రైడ్ యానిటేషన్ పెట్టేసుకొని ఆ మెథడ్ని ఓవర్ రైట్ చేస్తాం. అండ్ ఇంటర్ఫేస్ మెథడ్స్ని ఓవర్ రైట్ చేసేటప్పుడు వెరీ ఇంపార్టెంట్ అండి, దీనికి పబ్లిక్ అనే యాక్సెస్ మోడిఫైర్ ఉంటుంది కదా. సో పబ్లిక్ యాక్సెస్ మోడిఫైర్ ఉంటుంది కాబట్టి ఓవర్ రైట్ చేసేటప్పుడు కూడా ఈ మెథడ్స్కి పబ్లిక్ అని పెట్టుకోవాలి. ఎందుకు సార్ అంటే మనం యాక్సెస్ స్కోప్ని మనం రెడ్యూస్ చేయకూడదు అనమాట. ఒకవేళ నేను ఇది తీసేసాను అనుకో ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే పబ్లిక్ టు డిఫాల్ట్ చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు నేను పబ్లిక్ పెట్టాను, ఇప్పుడు ఎర్రర్ లేదు. ఇప్పుడు నేను దీనికి ఒక ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను, హలో టెస్ట్ 1 పబ్లిక్ అండ్ అబ్స్ట్రాక్ట్. దీనికి ఎందుకంటే అబ్స్ట్రాక్ట్ అంటే మెథడ్ ఇంప్లిమెంటేషన్ లేదు కదా. ఇప్పుడు నేను ఇక్కడ సెమీకోలం పెట్టేసాను అంటే ఖచ్చితంగా నువ్వు అబ్స్ట్రాక్ట్ పెట్టుకోవాల్సిందే. సో ఇలా టెస్ట్ 1 మెథడ్ అనేది రాశాను, ఓవర్ రైట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ టెస్ట్ 1 ఇంప్లిమెంటేషన్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని ఒక రెఫరెన్స్ వేరియబుల్లో స్టోర్ చేయవచ్చు కదా. ఆ రెఫరెన్స్ వేరియబుల్ టైప్ అనేది ఇంటర్ఫేస్ నేమే వాడచ్చు, ఇంటర్ఫేస్ నేమ్ వాడచ్చు. సో ఇంటర్ఫేస్ వేరియబుల్స్లో ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేయవచ్చు. ఇప్పుడు ఓబీతో నేను డిస్ప్ని కాల్ చేస్తే ఓవర్ రైడెడ్ మెథడ్ అనేది కాల్ అవుతుంది కాబట్టి మనకి టెస్ట్ మెథడ్ అనేది ప్రింట్ అవుతుంది. వాట్ ఇట్ నౌ ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్లో ఉండే మెథడ్స్ని ఎలా యాక్సెస్ చేయాలో చెప్పాను త్రూ ద ఇంప్లిమెంటేషన్ ఆబ్జెక్ట్. అండ్ ఇంటర్ఫేస్లో ఉండే వేరియబుల్స్ని మనం ఏదర్ అది స్టాటిక్ వేరియబుల్ కాబట్టి ఏదర్ ఇంటర్ఫేస్ నేమ్తో అయినా యాక్సెస్ చేయొచ్చు, ఐఎన్ఎఫ్ డాట్ ఇంటర్ఫేస్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్, ఎందుకంటే అవి మనం ఇంటర్ఫేస్లో ఉండే స్టాటిక్ వేరియబుల్స్ కాబట్టి క్లాస్ నేమ్ ఎలాగో ఇంటర్ఫేస్ నేమ్ అలా యూజ్ చేయొచ్చు. లేదా ఇంప్లిమెంటేషన్ క్లాస్ నేమ్తో అన్నా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే దీంట్లోకి ఇంప్లిమెంటేషన్ క్లాస్ నేమ్ టెస్ట్ 1 కదా. సో టెస్ట్ 1 డాట్ ఏ అన్న యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఈ వేరియబుల్స్ ఇక్కడికి ఇన్హెరిట్ అవుతాయి కాబట్టి. అండ్ అవి స్టాటిక్ వేరియబుల్స్ కాబట్టి క్లాస్ నేమ్ యూజ్ చేయొచ్చు, ఆర్ ఇంప్లిమెంటేషన్ ఆబ్జెక్ట్తో కూడా కాల్ చేయొచ్చు. బట్ స్టాటిక్ వేరియబుల్స్ అనేది ఆల్వేస్ క్లాస్ నేమ్స్తో కాల్ చేయడం అనేది రికమెండెడ్ అప్రోచ్ కాబట్టి సో ఇదర్ ఇంటర్ఫేస్ నేమ్తో అయినా యూజ్ చేయొచ్చు ఆర్ క్లాస్ నేమ్తో అయినా కాల్ చేసుకోవచ్చు. అండ్ అవి ఫైనల్ వేరియబుల్స్ కాబట్టి దాంట్లో ఉండే వాల్యూస్ని మనం అసలు చేంజ్ చేయలేం అనమాట. యూ కెన్ సీ వీఆర్ ట్రైంగ్ టు చేంజ్, విల్ గెట్ ఎర్రర్. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఇంటర్ఫేస్ మెథడ్ ఉందనుకోండి. ఇప్పుడు ఈ క్లాస్కి 2 మెథడ్స్ ఇన్హెరిట్ అయ్యాయి. ఈ 2
బట్ దీనికి ఓవర్ రైడ్ చేశాను, బట్ దీనికి ఓవర్ రైడ్ చేయలేదు కాబట్టి దీంట్లో స్టిల్ ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది. సో ఒక క్లాస్లో ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటే ఖచ్చితంగా ఆ క్లాస్ని అబ్స్ట్రాక్ట్ చేసేయాలి. సో ఇదర్ అబ్స్ట్రాక్ట్ అనే చేసేయాలి ఆర్ ఆ క్లాస్లో దీన్ని ఓవర్ రైడ్ అనే చేయాలి. ఇప్పుడు ఇంకో క్లాస్ని క్రియేట్ చేశారనుకోండి, test2. ఈ క్లాస్ ఒకవేళ test1ని ఎక్స్టెండ్ చేసింది. సో ఇక్కడ ఒక క్లాస్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు ఎక్స్టెండ్స్ అని కీవర్డ్ పెట్టాలి. ఒక క్లాసు ఒక ఇంటర్ఫేస్ని ప్రొవైడ్ చేయాలనుకున్నప్పుడు, ఇన్హెరిట్ చేయాలనుకున్నప్పుడు ఇంప్లిమెంట్స్ వాడాలి. ఇప్పుడు test2 అనేది ఓవర్ రైడ్ చేయాలి అంటే test2ని ఎక్స్టెండ్ చేశాను కాబట్టి test1లో ఈ మెథడ్ వరకే ఉంది. ఈ మెథడ్ వరకే అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది, రిమైనింగ్ నార్మల్ మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది డిస్ప్ మెథడ్ని ఓవర్ రైడ్ చేయొచ్చు, అది దాని ఇష్టం, ఇట్స్ ఆప్షనల్. బట్ disp1 మాత్రం ఓవర్ రైడ్ చేయాలి ఖచ్చితంగా. అది disp1 మాత్రం ఖచ్చితంగా ఓవర్ రైడ్ చేయాలి. దట్స్ ఇట్. సార్ మీకు ఛార్జింగ్ వార్నింగ్ వచ్చింది సార్, ఛార్జింగ్ లోగా పెట్టుకుంటాను తల్లి. లేదు టైం అవ్వలేదు కదా ఇంకా. తాత వచ్చిన తర్వాత తింటాను. అన్నిసార్లు తింటారా? లేదు నాకు వద్దామమ్మా, ఇప్పుడు వద్దు. వల్ల తింటా. Okay, now it is clear. Yes. So yes, this is what you have to understand. అర్థమైందండి ఇంటర్ఫేసెస్? అర్థమైంది. ఇప్పుడు సార్ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో కూడా మనం రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ ఉండి ఇంప్లిమెంటేషన్ లేకుంటే మనం అబ్స్ట్రాక్ట్ క్లాసెస్కి వెళ్తాం, అండ్ ఇంటర్ఫేసెస్ కూడా అంతే. బట్ వెన్ వీ గో ఫర్, లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. సో వెన్ వీ గో ఫర్ కాంక్రీట్ క్లాస్ ఫస్ట్, if we know about complete implementations, కంప్లీట్గా ఇంప్లిమెంటేషన్స్ అన్నీ తెలుసు అనుకోండి, then you can go for concrete class. Abstract class, if we know the partial implementation, if you know partial అంటే ఏంటి అంటే సమ్ మెథడ్స్కి ఇంప్లిమెంటేషన్స్ తెలుసు, సమ్ మెథడ్స్కి తెలియదు అనుకోండి, అప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాస్కి బెస్ట్. ఎందుకంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్లో బోత్ ఇంప్లిమెంటేషన్ మెథడ్స్ తీసుకోవచ్చు, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని తీసుకోవచ్చు. అండ్ ఇంటర్ఫేస్ ఏంటంటే ఇఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇంప్లిమెంటేషన్, అసలు ఇంప్లిమెంటేషన్ గురించే తెలియదు అనుకోండి, అప్పుడు మనం ఇంటర్ఫేస్ అనేది వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే ఇంటర్ఫేస్లో ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ తీసుకోవచ్చు, అసలుకి నార్మల్ మెథడ్ తీసుకునే అవకాశం ఉండదు ఇంప్లిమెంటేషన్ మెథడ్స్. ఎందుకంటే నువ్వు నార్మల్ మెథడ్ తీసుకున్నా అది అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయిపోతుంది కాబట్టి. ఓకే. సో దీస్ ఆర్ ద రియల్ యూస్ కేసెస్ యూ హ్యావ్ టు నో. నెక్స్ట్ ఇంకోటి, ఇంటర్ఫేస్ అనేది డిఫైన్ చేయమంటే ఇలా కూడా డిఫైన్ చేయొచ్చు అనమాట. ఇంటర్ఫేస్ ఈజ్ ఏ సర్వీస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అని చెప్పొచ్చు. అంటే సర్వీస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ ఆర్ SRS అంటాం. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఇంటర్ఫేస్ని రాశానండి, డేటాబేస్ అనే ఒక ఇంటర్ఫేస్ రాశాను. ఈ ఇంటర్ఫేస్లో కొన్ని మెథడ్స్ని రాశాను, కనెక్షన్, కనెక్ట్, void, insert అండ్ void read అని ఇలా రాశాను అనుకోండి. ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? ఈ ఇంటర్ఫేస్ అనేది జస్ట్ ఒక పర్టికులర్ సర్వీస్కి, ఒక పర్టికులర్ రిక్వైర్మెంట్కి ఆర్ సర్వీస్కి జస్ట్ స్పెసిఫికేషన్స్ కదా ఇవి. ఈ ఇంటర్ఫేస్లో రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్ తప్ప ఇంకేమైనా ఉన్నాయా? సో దట్ ఈస్ అ వాట్ ఇంటర్ఫేస్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ వన్
రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఇట్ ఈస్ అ సర్వీస్ రిక్వైర్మెంట్ ఒక పర్టికులర్ సర్వీస్ రిక్వైర్మెంట్స్కి జస్ట్ స్పెసిఫికేషన్స్ని డిఫైన్ చేయడమే ఇంటర్ఫేస్ ద్వారా డిఫైన్ చేస్తాం. దానికి ఇంప్లిమెంటేషన్స్ అనేది డిఫరెంట్ వెండర్స్ ఆర్ డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ దేర్ ఓన్ ఇంప్లిమెంటేషన్స్ అనేది ప్రొవైడ్ చేసుకుంటారు. రైట్. అండ్ యూ కెన్ ఆల్సో సే దట్ ఇట్ ఈస్ అ కాంట్రాక్ట్ బిట్వీన్ one contract between సర్వీస్ ప్రొవైడర్ అండ్ క్లయింట్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఈడు ఇలా మెథడ్స్ డిఫైన్ చేయడం వల్ల ఒక ఇంప్లిమెంటేషన్ క్లాస్ వచ్చిందనుకో, ఈ ఇంప్లిమెంటేషన్ క్లాస్ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే దే షుడ్ బి ఫాలో ది సేమ్ కాంట్రాక్ట్, రైట్? అండ్ సేమ్ కాంట్రాక్ట్ అంటే దీంట్లో ఉండే మెథడ్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేయాలి, ఓవర్ రైట్ చేయాలి, అండ్ ఆ ఓవర్ రైట్ చేసేటప్పుడు ఈ సేమ్ స్పెసిఫికేషన్స్నే ఫాలో అవ్వాలి అనే ఒక కాంట్రాక్ట్ అనేది క్రియేట్ అయింది కదా. సో దట్ ఈస్ అ వాట్? ఇట్ ఈస్ అ కాంట్రాక్ట్ బిట్వీన్ సర్వీస్ ప్రొవైడర్ అండ్ క్లయింట్. We can say that what is exactly interface, why we are writing. If you have only the service specification requirement, then you can create an interface, right? If you are clear? Sir. Next one, inheritance or inheritance in interfaces. ఇంటర్ఫేసెస్లో కూడా మనం ఇన్హెరిటెన్స్ అని అప్లై చేయొచ్చండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సీ, ఒక ఇంటర్ఫేస్ని తీసుకుందాం. ఇంటర్ఫేస్ INF1 void disp, ఇంటర్ఫేస్ INF2, void disp. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒక ఇంటర్ఫేస్ని ఇంకో ఇంటర్ఫేస్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇలా రిలేషన్షిప్ అనేది ఇంటర్ఫేస్ వైజ్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. ఇప్పుడు ఈ INF2 ఇంటర్ఫేస్కి disp1 మెథడ్ యాజ్ వెల్ యాజ్ disp2 మెథడ్ అనేది ఇన్హెరిట్ అయినాయి అనమాట. ఇప్పుడు ఒక టెస్ట్ క్లాస్ని డిజైన్ చేసి నేను INF1ని ఇంప్లిమెంట్ చేశాను అనుకో, అప్పుడు ఆ టెస్ట్ క్లాస్లో ఏ మెథడ్స్ని ఓవర్ రైట్ చేయాలి? disp1 వరకే, ఓన్లీ disp1 అండి. INF1 నేను ఇంప్లిమెంట్ చేసింది. ఇప్పుడు నేను INF2ని ఇంప్లిమెంట్ చేస్తే 2 మెథడ్స్ని ఓవర్ రైట్ చేయాల్సి వస్తుంది. బికాజ్ ఈ రెండు మెథడ్స్ అనేది ఈ టెస్ట్ 2కి ఇంప్లిమెంట్ ఈ టెస్ట్ 2కి మనకి ఇన్హెరిట్ అయినాయి కాబట్టి యూ కెన్ సీ యూ షుడ్ ఓవర్ రైట్ దీస్ 2 మెథడ్స్, రైట్? సో లైక్ దట్ యూ కెన్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ ద inheritance in terms of interfaces also. And do you know that very important thing, ఇంకోటి కూడా ఒక ఇంటర్ఫేస్ని డెవలప్ చేశాను అనుకో, do you know ఈ ఇంటర్ఫేస్ అనేది it extends the INF1 and INF2, so multiple inheritance is supported in the interfaces also. ఇంటర్ఫేసెస్లో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, వన్ ఇంటర్ఫేస్ కెన్ ఎక్స్టెండ్స్ ది మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ ఎట్ ఎ టైమ్. ఇట్ ఈస్ పాసిబుల్. అండ్ నౌ దీస్ 2 మెథడ్స్ ఆర్ ఇన్హెరిటెడ్ టు ది INF3. సరే, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ఎందుకు క్లాసెస్లో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేయలేదు అనేది ఒకటి రీజన్ చెప్పాను కదా. ఎందుకంటే ఫస్ట్ క్లాస్లో ఒక సేమ్ మెథడ్ ఉండి సెకండ్ క్లాస్లో సేమ్ మెథడ్ ఉంటే అప్పుడు ఈ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ ద్వారా ఒక మెథడ్ని కాల్ చేస్తే ఏ క్లాస్లో ఉండే మెథడ్ని కాల్ చేయాలనేది కన్ఫ్యూజ్ అవుద్దని చెప్పాను కదా. ఒకవేళ ఈ ఇంటర్ఫేసెస్లో మనం ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు సేమ్ మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు INF3కి ఈ డిస్ప్ అనే మెథడ్ ఇన్హెరిట్ అయింది, బట్ వీటికి ఇంప్లిమెంటేషన్ లేదు కదండి. ఇంప్లిమెంటేషన్స్ లేదన్నప్పుడు ఇంకో క్లాస్ ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, ఇంకో క్లాస్ తీసుకొని ఇంప్లిమెంట్స్ది INF3 అనుకోండి, INF3ని ఇంప్లిమెంట్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఈ క్లాస్ అనేది ఈ INF1లో ఉండే మెథడ్కి అండ్ INF2లో ఉండే మెథడ్కి బాడీ అనేది ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఒక మెథడ్ వరకే ఓవర్ రైట్ చేస్తే సరిపోద్ది. అంటే ఒక టైమే డిస్ప్ మెథడ్ని ఓవర్ రైట్ చేస్తే సరిపోద్ది. సో ఒక 2 ఇంటర్ఫేస్లో మనం ఎక్స్టెండ్ చేసినప్పుడు ఆ ఇంటర్ఫేస్లో మల్టిపుల్ మెథడ్స్ సేమ్ నేమ్ ఉన్నప్పుడు ఓన్లీ ఒక మెథడ్కే ఓవర్ రైట్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఎందుకు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేయగలదు అంటే, ఇప్పుడు నేను టెస్ట్ 3కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను అనుకో, ఈ టెస్ట్ 3 ద్వారా డిస్ప్ని కాల్ చేశాను. ఇస్ దేర్ ఎనీ కన్ఫ్యూజన్?
ఏ ఇంటర్ఫేస్లో ఉండే మెథడ్ని కాల్ చేయడానికి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది? ఏం లేదు. ఎందుకంటే ఈ మెథడ్ వరకే కాల్ అయిపోద్ది ఆటోమేటిక్గా. అప్పుడు ఈ మెథడ్లో ఉండేది కాల్ చేయాలా? అసలు ఈ మెథడ్లో ఉండేది కాల్ చేయాలంటే దీనికి ఇంప్లిమెంటేషనే లేదు కదా. దట్స్ వై దర్ ఇస్ నో అంబిగ్యూస్ ఇష్యూ ఇన్ దిస్ case, right? Yes, sir. So that's why multiple inheritance is supported in terms of interfaces. Why, sir? In case of classes, the methods have the implementations, but here the methods doesn't have implementation. Even both interfaces are having same name with the same method signature, then in child classes or implementation classes, only for one method you are required to take one implementation. అలా కాకుండా two methods Only one time implementation. Yes, exactly. That is what I'm going to tell. సో ఒకవేళ ఒక మెథడ్ కాకుండా 2 మెథడ్స్కి ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయాలని చెప్పున్నారనుకో, అప్పుడు మనకి ఇష్యూ వస్తుంది, మళ్ళీ అంబిగ్యూస్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంటుంది, రైట్? అండ్ ఒకవేళ నేను మెథడ్ సిగ్నేచర్ మార్చాను అనుకో, నౌ వీ కెన్ సీ స్టిల్ వీ నీడ్ టు ప్రొవైడ్ ది మెథడ్ ఇంప్లిమెంటేషన్ ఫర్ బోత్ 2 మెథడ్స్. మెథడ్ సిగ్నేచర్ సేమ్ ఉన్నప్పుడే మనం ఓన్లీ 1 మెథడ్కి ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేస్తే చాలు దీంట్లో. బట్ డిఫరెంట్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా రెండుకి ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు రెండుకి ప్రొవైడ్ చేస్తే అంబిగ్యూషన్ ఏమైనా వస్తుందా? రాదు కదా. ఎందుకంటే 10 పంపిస్తే ఇది కాల్ అవుతుంది, అసలు ఏం పంపిపోతే ఇది కాల్ అవుతుంది. సో దేర్ ఇస్ నో అంబిగ్యూస్ ఇష్యూ, రైట్? దట్ ఈస్ వాట్ యూ హ్యావ్. సో నౌ మెథడ్స్ అయితే ఇది. ఇంకోటి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో వేరియబుల్స్ ఉన్నాయి అనుకోండి. అంటే ఒక వేరియబుల్ ఉంది, ఇంకో వేరియబుల్ ఉంది, సేమ్ వేరియబుల్ ఉంది. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ క్లాస్ నేమ్తో ఇంటర్ఫేస్ వేరియబుల్స్ కాల్ చేయవచ్చు అని చెప్పాను కదా, ఎందుకంటే అవి స్టాటిక్ వేరియబుల్స్ కాబట్టి ఇంప్లిమెంటేషన్ క్లాసెస్కి ఇన్హెరిట్ అవుతాయి కాబట్టి, సో క్లాస్ నేమ్తో కాల్ చేసుకోవచ్చు అని చెప్పాను. బట్ మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ సేమ్ నేమ్తో ఉన్నప్పుడు క్లాస్ నేమ్ని కాల్ చేయలేమండి. క్లాస్ నేమ్తో కానీ ఆ క్లాస్ ఆబ్జెక్ట్తో కానీ కాల్ చేయలేం. యూ కెన్ సీ అంబిగ్యూస్ ఇష్యూ వస్తుంది. అంటే ఏ ఇంటర్ఫేస్లో ఇప్పుడు టెస్ట్ 3కి దీంట్లో ఉండే ఏ వచ్చింది, దీంట్లో ఉండే ఏ కూడా వచ్చింది, అప్పుడు ఏ కాల్ చేస్తుందని. అందుకని యూ షుడ్ యూజ్ దట్ పర్టికులర్ ఇంటర్ఫేస్ నేమ్ ఓన్లీ. అంటే ఏ ఇంటర్ఫేస్లో ఉండే వేరియబుల్ కాల్ అవ్వాలనుకుంటున్నావో ఆ ఇంటర్ఫేస్ వేరియబుల్ నేమ్ ఇస్తే సరిపోద్ది, ఆటోమేటిక్గా అది కాల్ అయిపోద్ది అనమాట. అర్థమైందండి? ఇలా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో వేరియబుల్ నేమ్స్ సేమ్ ఉంటే ఏమవ్వాలి, మెథడ్ నేమ్స్ ఉంటే సేమ్ ఉంటే ఏమవ్వాలి నేర్చుకోవాలి. మెథడ్ నేమ్స్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో సేమ్ ఉంటే ఏం చేయాలి, ఓన్లీ ఒక మెథడ్ వరకు ఇంప్లిమెంటేషన్ అనేది ప్రొవైడ్ చేసుకోవాలి. వేరియబుల్ నేమ్స్ సేమ్గా ఉంటే మనం ఇంటర్ఫేస్ నేమ్స్ యూజ్ చేసుకొని మనం ఆ వేరియబుల్స్ని కాల్ చేయగలం. అప్పుడే ఈ అంబిగ్యూస్ రిలేటెడ్ ఇష్యూ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఎలా అయితే ఎగ్జిస్ట్లో ఉందో అది దాన్ని ఓవర్ రైట్ చేసుకోవచ్చు. ఐ మీన్ వీ కెన్ ఏబుల్ టు రెడ్యూస్ దట్. Yes, clear. So like this we can able to implement all types of inheritances we can apply to the interfaces. Sir, interfaces concept complete అయిపోయింది. ఏమైంది? నార్మల్గా అడుగుతున్నాను. అవలేదండి, అది ఇంకా ఉంది కదా. ఓకే. అంటే we have to discuss every point, right, in depth. Yes. That's why. So the next one. So yeah, we discussed this one, right? And yeah. సార్ ఒక 5 minutes బ్రేక్ తీసుకొని మీరు వాటర్ తాగండి సార్. మీరు ఇప్పటికే 1.5 hour క్లాస్ చెప్పారు. No problem. I have the energy. ఓకే. మీకేమైనా ఉందా బ్రేక్? లేదు సార్. Next one. Here, yes, we can apply the any type of inheritance in case of interface, right? Now, let's try to understand about extends versus implements keyword. So, when we use the extends keyword, see, these two are used for inheritance only, inheritance purpose only. But when one class extends the another class implements the interface. Got it? Yes. And class extends the implements interface, extends the
class extends the class. Already we discussed this combination. Now let's 1 minute. Here what I'm going to do, it can extends the another class and implements INF. Yeah, this combination. So one class can extend the another class as well as simultaneously implements another interface. And yeah, and one interface extends the another interface. These are the combinations or valid combinations. అంటే క్లాస్ టు క్లాస్ ఎక్స్టెండ్స్, ఇంటర్ఫేస్ టు ఇంటర్ఫేస్ ఎక్స్టెండ్స్, క్లాస్ టు ఇంటర్ఫేస్ ఇంప్లిమెంట్స్. అర్థమైందా కాంబినేషన్స్? Yes, sir. అండ్ ఇది కూడా ఒక క్లాస్ ఇంకో క్లాస్ని ఎక్స్టెండ్ చేసి యాజ్ వెల్ యాజ్ ఒక ఇంటర్ఫేస్ని కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ ఒక ఇంటర్ఫేస్నే కాదు మల్టిపుల్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. కాబట్టి ఐ మీన్ It supports here multiple we can also use that multiple interfaces here. Interfaces and interface means one interface can extend the multiple interfaces, and one here we can say that it is also valid. అంటే one class extends the one class but implements multiple interfaces. ఇది కూడా ఇంపార్టెంట్. అంటే one class can implement multiple interfaces. అంటే ఒక క్లాసు మల్టిపుల్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను డైరెక్ట్గా ఒక క్లాస్ తీసుకున్నాను, ఇంప్లిమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే క్లాస్ లెవెల్లో కూడా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేస్తుంది. బట్ అది కూడా ఏది ఇంటర్ఫేసెస్ లెవెల్లో మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఈ కాంబినేషన్స్ అనేది వ్యాలిడ్ కాంబినేషన్స్ అంటే త్రూ ది ఎక్స్టెండ్స్ అండ్ ఇంప్లిమెంట్స్. Okay. Yes, now the next one is inside interface. What we can take? Tell me. We can take Interface, we can take that static variables, variables, static final variables, and and abstract methods. public Methods. abstract methods. Methods, exactly. And from Java 1.8 version onwards, inside interface we can also take default methods and static methods inside interface. అంటే ఇన్సైడ్ ఇంటర్ఫేస్లో మనకి ఎక్స్ట్రాగా ఈ రెండు మెథడ్స్ కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ డిఫాల్ట్ మెథడ్ అంటే ఏంటి, అసలుకి ఎలా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి అని చూద్దాం. నేను ఒక సింపుల్ సినారియో చెప్తానండి. ఇప్పుడు ఒక క్లాస్ తీసుకున్నా, ఒక ఇంటర్ఫేస్ ఉంది. ఈ ఇంటర్ఫేస్లో ఒక రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్, ఒక స్పెసిఫికేషన్ రాసుకున్నా, యాడ్ అనే స్పెసిఫికేషన్ రాసుకున్నా. ఇప్పుడు డిఫరెంట్ వెండర్స్ వచ్చినాయి. ఒక క్లాస్ ఏ వచ్చింది. ఈ క్లాస్ ఏ వచ్చేసి ఐఎన్ఎఫ్ని ఇంప్లిమెంట్ చేసుకొని ఈ వాయిడ్ యాడ్ని ఓవర్ రైట్ చేసి దాని యొక్క ఇంప్లిమెంటేషన్, దాని యొక్క ఓన్ ఇంప్లిమెంటేషన్ ఇచ్చింది. అలాగే క్లాస్ బి వచ్చింది. క్లాస్ బి కూడా సేమ్ దీని ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసి యాడ్ మెథడ్ని ఓవర్ రైట్ చేసి దాని ఓన్ ఇంప్లిమెంటేషన్ ఇచ్చుకునింది. అలాగే క్లాస్ సి కూడా. ఇలా మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ ఉన్నాయి కదా. ఈ మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ దేర్ ఓన్ ఇంప్లిమెంటేషన్స్ అనేది ఇచ్చుకుంటా ఓవర్ రైట్ చేసుకున్నాయి అనమాట యాడ్ మెథడ్ని. కరెక్ట్, రైట్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఇంటర్ఫేస్లో ఒక న్యూ ఫంక్షనాలిటీ యాడ్ చేయాలా, అంటే సబ్ట్రాక్షన్ కూడా చేయాలనుకుంటున్నా. అప్పుడు వాయిడ్ సబ్ అనే మెథడ్ని యాడ్ చేశా ఇంటర్ఫేస్లో. మీరు ఇమ్మీడియట్గా ఒక మెథడ్ని యాడ్ చేశారనుకోండి, ఒక మెథడ్ స్పెసిఫికేషన్ యాడ్ చేశారనుకోండి, ఈ ఆల్ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ ఈ సబ్కి ప్రొవైడ్ చేయాలి కదా. ఈ సబ్ అనేది ఖచ్చితంగా ఆల్ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ అనేది ఓవర్ రైట్ చేయాల్సింది తప్పదు. బట్ నా రిక్వైర్మెంట్ ఈ క్లాస్ బి ఉంది కదా, ఈ క్లాస్ బి ఒక్కటే ఈ సబ్ అని ఇంప్లిమెంటేషన్ ఓవర్ రైట్ చేసి ప్రొవైడ్ చేయాలి. బట్ ఏ అండ్ సికి అసలు వాటికి సంబంధమే లేదు. అది ఓన్లీ ఈ క్లాస్ బికి వారికి ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయాలి. అప్పుడు నువ్వు ఖచ్చితంగా సచ్చినట్టు ఏం చేయాలంటే ఈ వాయిడ్ సబ్ని ప్రతి దాంట్లో ఓవర్ రైట్ చేసుకోవాలన్నమాట. విత్ అసలు ఇంప్లిమెంటేషన్ లేకపోయినా ఎంటీ ఇంప్లిమెంటేషన్తో అయినా ఎట్లాగా. ఇప్పుడు ఇది మాత్రం ఒక ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేస్తుంది. బట్ రిమైనింగ్ క్లాసెస్లో ఏదో ఒక డమ్మీ ఇంప్లిమెంటేషన్ అనేది అంటే ఎంటీ ఇంప్లిమెంటేషన్ ఇస్తుంది. అలా కాకుండా ఈ ప్రాబ్లమ్ని ఒక అబ్జర్వ్ చేసి జావా పీపుల్ ఏం చేసిందంటే, అరే బాబు నువ్వు ఒకవేళ
చైల్డ్ క్లాసెస్కి ఎఫెక్ట్ కాకుండా, అంటే ఇంప్లిమెంటేషన్ క్లాసెస్కి ఎఫెక్ట్ కాకుండా స్టిల్ యూ కెన్ యాడ్ ద ఇంటర్ఫేస్కి ఒక న్యూ ఫంక్షనాలిటీ యాడ్ చేయొచ్చు. అది ఎలా అంటే, ఈ మెథడ్కి బాడీ తీసుకొని ఒక డిఫాల్ట్ ఇంప్లిమెంటేషన్ తీసుకో, system.out.println డిఫాల్ట్ ఇంప్లిమెంటేషన్ ఇవ్వు. బట్ ఈ మెథడ్ని డిఫాల్ట్గా డిక్లేర్ చేయి. అంటే రిటర్న్ టైప్ ముందు డిఫాల్ట్ అనే ఒక కీవర్డ్ పెట్టు. ఇది డిఫాల్ట్ యాక్సెస్ మోడిఫైర్ కాదండి, డిఫాల్ట్ మెథడ్ అది. ఇప్పుడు ఈ మెథడ్ ఏమవుద్దంటే, డిఫాల్ట్ మెథడ్ ఇంటర్ఫేస్లో డిఫాల్ట్ మెథడ్ని తీసుకోవచ్చు. ఆ డిఫాల్ట్ మెథడ్కి ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. అండ్ ఈ డిఫాల్ట్ మెథడ్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే ఇంటర్ఫేస్లో ఒక డిఫాల్ట్ మెథడ్ తీసుకున్నాం అనుకో, ఈ డిఫాల్ట్ మెథడ్ కూడా ఏ క్లాస్కి, బి క్లాస్కి, సి క్లాస్కి ఇన్హెరిట్ అవుతుంది. ఇన్హెరిట్ అయినప్పుడు డిఫాల్ట్గా ఇంప్లిమెంటేషన్ ఉంటుంది కదా. సో నువ్వు ప్రతి ఇంప్లిమెంటేషన్ క్లాస్లో ఓవర్ రైట్ చేయాల్సిన మ్యాండేటరీ అనేది లేదు. అంటే ఇప్పుడు ఏ క్లాస్కి డిఫాల్ట్ మెథడ్ వస్తుంది, బట్ ఇది అవసరం లేదు, నాకు అవసరం లేదు సబ్ క్లాస్కి ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయడం. ఎస్, యూ కెన్ స్కిప్. సి క్లాస్కి కూడా అవసరం లేదు, యూ కెన్ స్కిప్. బట్ బి క్లాస్కి అవసరం ఉంది. అప్పుడు బి క్లాస్ ఏం చేస్తుందంటే, ఈ సబ్ అనే మెథడ్ని ఓవర్ రైట్ చేసి దాని ఓన్ ఇంప్లిమెంటేషన్ అనేది ప్రొవైడ్ చేసుకుంటుంది. అది అంటే ఏ ఇంప్లిమెంటేషన్ క్లాస్ అయితే నెససరీయో ఆ క్లాస్ వరకు ఆ డిఫాల్ట్ మెథడ్ని ఓవర్ రైట్ చేసి దేని ఓన్ ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేసుకుంటుంది. బట్ రిమైనింగ్ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్కి వస్తుంది ఆ ఇంప్లిమెంటేషన్ డిఫాల్ట్ మెథడ్ ఇన్హెరిట్ అవుతుంది. దే కెన్ ఓవర్ రైట్ ఆర్ నాట్, దేర్ చాయిస్ అది. ఇట్ ఇస్ నాట్ మ్యాండేటరీ. బట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయితే మ్యాండేటరీ కదా, బట్ డిఫాల్ట్ మెథడ్ అనేది మ్యాండేటరీ కాదు. బట్ ఒకవేళ మ్యాండేటరీ కాలేదు కాబట్టి, ఒకవేళ ఈ ఏ క్లాస్ ఆబ్జెక్ట్ కాల్ చేసాం అనుకో సబ్ మెథడ్ని, ఇక్కడ ప్రొవైడ్ చేసిన డిఫాల్ట్ ఇంప్లిమెంటేషన్ వస్తుంది అనమాట, ఓవర్ రైట్ చేయలేదు కాబట్టి. సో సేమ్ థింగ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ నా. ఇప్పుడు ఒక ఇంటర్ఫేస్లో నేను ఏం తీసుకుంటున్నానంటే, ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ని తీసుకుంటున్నాను, void disp అండ్ డిఫాల్ట్ void m1 తీసుకొని system.out.println డిఫాల్ట్ మెథడ్ అని తీసుకుంటాను. ఎస్, యూ కెన్ టేక్, దేర్ ఇస్ నో ఎర్రర్స్. నా ఒకవేళ ఇంప్లిమెంటేషన్ క్లాస్ వచ్చింది, ఈ ఇంప్లిమెంటేషన్ క్లాస్ అనేది ఈ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసింది. ఇప్పుడు దీనికి ఒక ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ని ఓవర్ రైట్ చేయలేదు అని. సో ఓన్లీ డిస్ప్ అనే మెథడ్ని ఓవర్ రైట్ చేస్తే చాలు. యూ కెన్ సీ, ఇప్పుడు డిస్ప్ అనే మెథడ్ని ఓవర్ రైట్ చేశాను కదా, సిస్ అవుట్, ఓన్లీ డిస్ప్ అనే మెథడ్ని ఓవర్ రైట్ చేశానండి. ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఇంటర్ఫేస్లో ఉండే మెథడ్కి పబ్లిక్ ఉంటుంది కాబట్టి పబ్లిక్ అని పెట్టాను, రైట్. ఇప్పుడు ఈ మెథడ్కి ఒక ఆబ్జెక్ట్, ఈ ఇంప్లిమెంటేషన్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఈవెన్ ఈ ఆబ్జెక్ట్ని మనం ఇంటర్ఫేస్ టైప్ వేరియబుల్లో స్టోర్ చేస్తే స్టిల్ ఆ రెఫరెన్స్తో మనం m1 మెథడ్ని కాల్ చేయొచ్చు, m1ని కాల్ చేయొచ్చు. ఇప్పుడు m1 కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, m1 మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే ఏ క్లాస్లోకి m1 కూడా ఇన్హెరిట్ అయింది కాబట్టి m1 ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ద సేమ్ టైం మనం డిస్ప్ని కాల్ చేసినప్పుడు కూడా ఓవర్ రిటర్న్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. యూ కెన్ సీ డిస్ప్ మెథడ్ అండ్ m1 మెథడ్. అర్థమైందండి? ఈవెన్ యూ యూజ్ ద ఏ రెఫరెన్స్ యూజ్ చేసినా కూడా మనకి m1 అనేది యాక్సెసిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే m1 అనేది ఈ క్లాస్కి ఇన్హెరిట్ అవుతుంది కాబట్టి సేమ్ రెఫరెన్స్తో మనం ఏ రెఫరెన్స్తో అయినా INF1 రెఫరెన్స్తో అయినా యూజ్ చేసుకోవచ్చు డిఫాల్ట్ మెథడ్. బట్ ఓవర్ రైడ్ అయినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డిఫాల్ట్ మెథడ్ని ఓవర్ రైడ్ చేస్తున్నా చూడండి, డిఫాల్ట్ మెథడ్ని ఓవర్ రైడ్ చేశాను అనుకోండి, అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ పబ్లిక్ కదా, యూ షుడ్ మేక్ ద పబ్లిక్ డిఫాల్ట్ మెథడ్ ఆఫ్ ఏ. దీనికి కూడా పబ్లిక్ మోడిఫైర్ ఆటోమేటిక్గా అప్లై అవుద్దండి. ఇప్పుడు ఈ మెథడ్ని ఓవర్ రైడ్ చేసా, డిఫాల్ట్ మెథడ్ని. అండ్ నెక్స్ట్ ఇంటర్ఫేస్ INF1లో ఏ ఆబ్జెక్ట్ని స్టోర్ చేసాయి. ఇప్పుడు ఓవర్ రైటెడ్ మెథడ్ కాల్ అవ్వాలి కదా, m1 అనేది ఓవర్ రైటెడ్ మెథడ్ కాల్ అవ్వాలి కాబట్టి ఓవర్ రైటెడ్ మెథడ్ అనేది డిఫాల్ట్ మెథడ్ ఆఫ్ ఏ, నాట్ డిఫాల్ట్ మెథడ్. అర్థమైందంటే, ఇది డిఫాల్ట్ మెథడ్స్. సో ఇంటర్ఫేస్లో డిఫాల్ట్ మెథడ్స్ కూడా తీసుకోవచ్చు. నౌ ద క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఇంటర్వ్యూ, why we can take the default method, it is allowed. So
if we want to take the method or if you want to add any extra functionality to interface without affecting all the implementation classes, then you can add through the default method, so that the default methods are inherited to the implementation classes, and implementation classes can use those methods or they can override the methods according to their requirement. సో రిక్వైర్మెంట్ బట్టి ఓవర్రైడ్ అనే చేసుకోవచ్చు ఆర్ ఆ డిఫాల్ట్ ఇంప్లిమెంటేషన్ యూజ్ అనే చేసుకోవచ్చు, బట్ నాట్ మ్యాండేటరీ టు ప్రొవైడ్ ద ఇంప్లిమెంటేషన్ ఫర్ డిఫాల్ట్ మెథడ్, మీన్స్ నాట్ మ్యాండేటరీ టు ఓవర్రైడ్ ద డిఫాల్ట్ మెథడ్స్. క్లియర్, రైట్? Yes. Now let's talk about static methods. Do you know inside interface we can take static methods also? అంటే అసలు ఎందుకు సార్ అంటే, ఇప్పుడు నేను సేమ్ సినారియో తీసుకున్నా, బట్ నాకేంటి అంటే నేను ఒక మెథడ్ తీసుకోవాలి, ఒక ఫంక్షనాలిటీ. ఈ ఫంక్షనాలిటీ అనేది ఓన్లీ ఒక ఆ ఇంటర్ఫేస్ వరకే ఉండాలి, అంటే లైక్ యూటిలిటీ మెథడ్ ఫర్ దట్ ఇంటర్ఫేస్ ఓన్లీ. I don't want to take that extra functionality to any my implementation classes. Then declare that method as a static method కూడా మనం ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయొచ్చు అండి ఇంటర్ఫేస్లో. బట్ స్టాటిక్ మెథడ్ ఎప్పుడైతే తీసుకుంటాం ఇంటర్ఫేస్లో, అవి ఇంప్లిమెంటేషన్ క్లాసెస్కి ఇన్హెరిటెన్స్ అనేది అవ్వదు. అంటే స్టాటిక్ మెథడ్స్ ఆర్ నాట్ ఇన్హెరిటెడ్ టు ఇంప్లిమెంటేషన్ క్లాసెస్. It is only available to that particular method, that particular interface only. So if I want to add any extra functionality to the interface and without needed for any implementation classes, then you can take that method as a static method. అర్థమైందా? ఎందుకంటే దట్ ఆ పర్టికులర్ ఇంటర్ఫేస్కి నేను ఒక ఇంప్లిమెంటేషన్ రాయాలి, అంటే ఒక మెథడ్ తీసుకొని దానికి సమ్ ఇంప్లిమెంటేషన్ ఇవ్వాలనుకో, అప్పుడు మనం ఆ మెథడ్ని స్టాటిక్ మెథడ్ని తీసుకోవచ్చు కదా. అది ఇంటర్ఫేస్ లో వరకేనా స్టాటిక్ మెథడ్ బిహేవియర్ ఇలా వర్క్ అవుతుంది? yes exactly. క్లాసెస్ లో నార్మల్ క్లాసెస్ లో స్టాటిక్ మెథడ్స్ ఎప్పుడు తీసుకుంటాం అంటే, ఒకవేళ నాకు స్టాటిక్ మెథడ్లో ఒక ఫంక్షనాలిటీ ఇన్వాల్వ్ అయింది, ఆ ఫంక్షనాలిటీలో ఓన్లీ స్టాటిక్ వేరియబుల్స్ వరకే ఇన్వాల్వ్ అయినాయి అనుకో, అప్పుడు స్టాటిక్ మెథడ్స్ని తీసుకుంటాం. ఎందుకంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ లేకుండా ఓన్లీ స్టాటిక్ రిలేటెడ్ థింగ్స్ ఉంటే అది ఓకే. బట్ దీంట్లో ఎందుకు తీసుకుంటాం అంటే, ఇఫ్ యూ వాంట్ టు ప్రొవైడ్ సమ్ యూటిలిటీ మెథడ్స్ టు స్పెసిఫికల్లీ ఇంక్లూడ్ ద ఫంక్షనాలిటీ టు ద ఇంటర్ఫేస్, దెన్ యూ కెన్ యూస్ స్టాటిక్ మెథడ్స్. ఇప్పుడు ఇది డిఫాల్ట్ మెథడ్ కాకుండా ఇది స్టాటిక్ మెథడ్ తీసుకున్నాను అనుకోండి. నా ఇప్పుడు నేను M1 ఇక్కడ తీసేస్తున్నాను. నా ఇఫ్ యూ ఆర్ ట్రైంగ్ టు కాల్, యూ కెన్ సీ ఇక్కడ మనకి ఎర్రర్ చూపించేసింది, M1ని నువ్వు ఓబీతో కాల్ చేయలేవని. ఎందుకంటే ఈ M1 అనేది ఏంటి, స్టాటిక్ మెథడ్. ఖచ్చితంగా నువ్వు యూ కెన్ ఓన్లీ కాల్ విత్ వాట్, ఇంటర్ఫేస్ నేమ్తోనే కాల్ చేయాలన్నమాట స్టాటిక్ మెథడ్స్, ఇంటర్ఫేస్లో ఉండే స్టాటిక్ మెథడ్స్ని. మనం ఆబ్జెక్ట్ రెఫరెన్స్ లో కూడా కాల్ చేయొచ్చు కదా. బట్ కానీ ఇక్కడ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఆబ్జెక్ట్, రైట్? అంటే ఇంటర్ఫేస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే కదా నువ్వు ఆబ్జెక్ట్తో కాల్ చేయవచ్చు అని చెప్పింది, బట్ అసలు ఆబ్జెక్టే క్రియేట్ చేయలేవు. బట్ అదే సార్ అప్పుడు మీరు అడగచ్చు, స్టాటిక్ వేరియబుల్స్ ఇంటర్ఫేస్లో ఉండే స్టాటిక్ వేరియబుల్స్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఆబ్జెక్ట్తో కాల్ చేసాం కదా ఇందాక, అంటే ఎందుకు కాల్ చేయగలం అంటే ఆ స్టాటిక్ వేరియబుల్స్ ఆ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్లో ఇన్హెరిట్ అయ్యాయి కాబట్టి దాని యొక్క ఆబ్జెక్ట్ని యూజ్ చేసి కాల్ చేయగలం. బట్ ఇది ఇన్హెరిట్ అవ్వదు కాబట్టి నేను అసలు కాల్ చేయలేము అనమాట. ఈవెన్ ఏ డాట్ M1 కూడా కాల్ చేయలేదు చూడండి, ఎందుకంటే ఏ క్లాస్కి అది ఇన్హెరిట్ అవ్వట్లా. ఓకే, యూ కెన్ ఓన్లీ యూజ్ ద వాట్ ఇంటర్ఫేస్ నేమ్ ఓన్లీ బికాస్ ఇట్ ఈస్ స్పెసిఫిక్ టు దట్ ఇంటర్ఫేస్ ఓన్లీ. అండ్ ఇప్పుడు ఒకవేళ ఇది మెథడ్ని ఓవర్ రైట్ కూడా చేసావు అనుకుందాం, సరే ఈ మెథడ్ని ఇలా ఓవర్ రైట్ చేసినట్టు ఫీల్ అయ్యావు అనుకో, బట్ ఇట్ ఈస్ నాట్ ఓవర్ రైడింగ్, ఎందుకంటే అసలు ఆ మెథడ్ అనేది ఇన్హెరిటెన్స్లో లేదు కాబట్టి. ఇప్పుడు నేను ఇది 1 ఇది 2 ఇచ్చాను అనుకో, ఇప్పుడు నేను ఇక్కడ నేను ఓబీతో కాల్ చేశాను అనుకో, ఇప్పుడు ఓబీతో కాల్ చేసినప్పుడు మనకి డిస్ప్లే మెథడ్ కాదు M1 మెథడ్ కదా. సో M1 మెథడ్ కాల్ చేస్తుంటే ఇక్కడ ఎర్రర్ వస్తుంది, అది నిజంగా ఓవర్ రైడ్ అయి ఉంటే ఈ అకార్డింగ్ టు ఆబ్జెక్ట్ బేస్ చేసుకొని రావాలి కదా. ఆబ్జెక్ట్ ఏ క్లాస్లో
M1 మెథడ్ ఉంది కదా, బట్ ఇక్కడ రావట్లేదు అంటే ఇన్హెరిట్ అవ్వలేదనే కదా. So overriding is also not applicable for static methods. So static methods are not inherited to the implementation classes, so that overriding is also not applicable for static methods of interfaces. సో ఫైనల్గా మనకి ఒక ఇంటర్ఫేస్లో వీ కెన్ టేక్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, స్టాటిక్ మెథడ్స్ అండ్ డిఫాల్ట్ మెథడ్స్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్, బట్ నాట్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్, బట్ నాట్ కన్స్ట్రక్టర్స్, బట్ నాట్ బ్లాక్స్. అర్థమైందా? సో టోటల్గా ఈ థింగ్స్ అనమాట. బట్ డిఫాల్ట్ మెథడ్స్ అండ్ స్టాటిక్ మెథడ్స్ ఓన్లీ 1.8 వర్షన్ నుంచే తీసుకోవచ్చు, బట్ బిఫోర్ 1.8 నుంచి అసలు ఆ మెథడ్స్ కూడా అలౌ లేదనమాట. అండ్ ఎందుకు ఎప్పుడు తీసుకోవాలనేది ఇప్పుడు పర్పస్ చెప్పాను కదా. సో దట్ ఈస్ అవర్. అండ్ ఇంటర్ఫేస్లో స్టాటిక్ మెథడ్స్ కూడా అలౌడ్ కాబట్టి ఇంటర్ఫేస్లో మెయిన్ మెథడ్ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే మెయిన్ మెథడ్ కూడా ఒక స్టాటిక్ మెథడే కదా. సో అందుకని స్టాటిక్ మెథడ్ కూడా మెయిన్ మెథడ్ కూడా మనం ఇంటర్ఫేస్లో తీసుకోవచ్చు. సో దాట్ ఒకవేళ మీరు నోట్ ప్యాడ్లో ఓన్లీ ఇంటర్ఫేస్ తీసుకొని దాంట్లో మెయిన్ మెథడ్ తీసుకొని హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాసినాం అనుకో, కంపైల్ చేసినప్పుడు దీనికి కూడా డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అవుతుందని చెప్పానా. అప్పుడు జావా స్పేస్ INF1 ఆ ఇంటర్ఫేస్ నేమ్, ఆ క్లాస్ ఫైల్ నేమ్ రన్ చేస్తే దాంట్లో ఉండే మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కాబట్టి దాంట్లో ఉండే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇంటర్వ్యూలో ఒకవేళ కెన్ వీ రన్ ది హలో వరల్డ్ ప్రోగ్రామ్ విత్ ఓన్లీ ఇంటర్ఫేస్ అంటే ఎస్ వీ కెన్ రన్, బికాస్ ఇన్సైడ్ ఇంటర్ఫేస్ వీ కెన్ టేక్ మెయిన్ మెథడ్. Is it clear, right? Yes. Next. So we have two types of, we have so many types of interfaces are there, but generally let's discuss more important interfaces first. Functional interface. So what is mean by functional interface means, if any interface contains only one abstract method exactly, then that interface is called functional interface. But in that interface, it can contain multiple default and static methods, but it must contain only one abstract method. So one abstract method plus any number of default or static methods we can take. Static and default methods can take. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్ఫేస్ని తీసుకున్నాం. ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ అనేది ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అని వచ్చండి? నో, బికాస్ ఇట్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఇప్పుడు నేను ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ తీసుకున్నా, ఇప్పుడు ఎస్ ఇట్ ఈస్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్. అండ్ ఒక స్టాటిక్ మెథడ్ ఉంది, అరే ఒక స్టాటిక్ మెథడ్ ఉంది కదా అంటే ఏమన్నారు? యా, ఇట్ ఈస్ ఫంక్షన్ అనేది, ఎందుకంటే ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉందా ఇది వరకే చెక్ చేస్తుంది, అది స్టాటిక్ మెథడ్స్ ఉన్నాయా లేదా, ఒకవేళ ఉంటే అది ఎన్ని ఉన్నాయి అనేది తెలీదు. బట్ ఇంటర్ఫేస్లో ఓన్లీ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఒకటి ఉందా లేదా అది చెక్ చేస్తుంది. నౌ ఇట్ ఈస్ అ ఫంక్షనల్ ఇంటర్ఫేస్. ఇప్పుడు నేను ఒక ఫంక్షనల్ ఇంటర్ఫేస్ని తీసుకోవాలనుకుంటున్నా. ఆ ఫంక్షనల్ ఇంటర్ఫేస్లో నేను 2 మెథడ్స్ని డిఫాల్ట్గా అంటే పొరపాటుగా బై మిస్టేక్గా తీసేసుకున్నాను అనుకో, ఇప్పుడు మనకి ఏమైనా ఎర్రర్ వస్తుందా? ఎర్రర్ అయితే రాదు, బట్ అది ఫంక్షనల్ ఇంటర్ఫేస్గా ట్రీట్ అవ్వదు అనమాట, అంతే కదా. ఎందుకంటే ఒక ఇంటర్ఫేస్లో మల్టిపుల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ తీసుకోవచ్చు కదా, సో అది అలౌడ్ కాబట్టి ఇది నార్మల్ ఇంటర్ఫేసే అవుతుంది, ఫంక్షనల్ ఇంటర్ఫేస్ కాదు. బట్ నాకు కంపైలర్కి స్ట్రిక్ట్గా అలర్ట్ ఇవ్వాలి, అరే నాకు ఒక ఫంక్షనల్ ఇంటర్ఫేస్ని డిక్లేర్ చేస్తున్నాను, దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చూసుకో, ఎర్రర్స్ ఇవ్వు, నాకు కంపైల్ టైంలో ఎర్రర్స్ ఇవ్వు అని ఇవ్వాలంటే ఆ ఇంటర్ఫేస్ ముందు we have to use the annotation called functional interface. అప్పుడు ఈ ఇంటర్ఫేస్ అనేది ఖచ్చితంగా ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అయ్యేటట్టు చూసుకుంటుంది ఇంటర్ఫేస్ కంపైలర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇమీడియట్గా ఎర్రర్ వచ్చేసింది, సో యూ షుడ్ టేక్ ది వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఇప్పుడు ఎర్రర్ రిమూవ్ అయిపోయింది. అండ్ స్టాటిక్ మెథడ్స్ అండ్ డిఫాల్ట్ మెథడ్స్ యూ కెన్ టేక్ ఎనీథింగ్. ఇప్పుడు ఒకవేళ స్టాటిక్ మెథడ్స్ తీసుకున్నాను అనుకోండి, మనకి ఏ ఎర్రర్ రాదు, ఎందుకంటే దానికి అసలు సంబంధం లేదు. So that is about functional interface. So what is a functional interface? How to declare functional interface? అసలు ఎందుకు ఒక ఫంక్షనల్ ఇంటర్ఫేస్లో ఒక మెథడే తీసుకుంటాము, రియల్ యూస్ కేస్ ఏంటి సార్ అంటే అది మీకు నెక్స్ట్ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ చెప్పేటప్పుడు అది అర్థం అవుతుంది మీకు. నెక్స్ట్ మార్కర్ ఇంటర్ఫేస్. ఈ మార్కర్ ఇంటర్ఫేస్ అంటే అసలుకి ఏ మెథడ్ ఉండదు అనమాట. ద ఇంటర్ఫేస్ డజంట్ కంటైన్ ఎనీథింగ్, బట్ స్టిల్ if any class
implements that marker interface, that implementation class object have some ability. అంటే ఒక ఎబిలిటీ అనేది గెట్ చేసుకుంటుంది. బట్ స్టిల్ ఎబిలిటీ అనేది ఎలా గెట్ చేసుకుంటుంది? అసలు మార్కెట్ ఇంటర్ఫేస్లో ఏమన్నా మెథడ్స్ ఉంటేనే కదా దానికి ఒక ఎబిలిటీ వచ్చేది, దాని యొక్క ఇంప్లిమెంటేషన్ క్లాస్కి. బట్ ఎలా గెట్ చేస్తుందంటే వైల్ మ్యానుఫ్యాక్చరింగ్ దట్ ఇంటర్ఫేస్, అలా మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడే, ఆ ఇంటర్ఫేస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడే అలా ఇంప్లిమెంట్ చేశారనమాట. ఇప్పుడు కావాలంటే మీకు ఇక్కడ ఒక జేఆర్ఈ ఉంటుంది, అంటే జేఆర్ఈలో ప్రీడిఫైన్డ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ ఉంటాయని చెప్పాను కదా. సో నేను ఒక జేఆర్ఈ ఓపెన్ చేస్తున్నాను java.langలో. ఫర్ ఎగ్జాంపుల్ క్లోనబుల్ అనే ఒక క్లాస్ ఉంది, ఇంటర్ఫేస్ ఉందండి. ఇది క్లోనబుల్ యొక్క ఇంటర్నల్ కోడ్ అనమాట. ఇవి ఇంటర్నల్ కోడ్ మీరు చూసుకోవచ్చు ఇట్లా. ఇప్పుడు చూడండి, క్లోనబుల్ అనేది ఒక ప్రీడిఫైన్డ్ ఇంటర్ఫేస్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ java.lang ప్యాకేజ్. ఇప్పుడు దీంట్లో ఏమైనా మెథడ్స్ ఉన్నాయా ఈ ఇంటర్ఫేస్లో? ఏ మెథడ్స్ లేవు. బట్ ఒక క్లాసు ఈ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసింది అనుకో, ఆ క్లాస్కి ఒక ఎబిలిటీ వస్తుంది. ఏం ఎబిలిటీ అంటే ఆ క్లాస్ ఆబ్జెక్ట్స్ని మనం క్లోన్ చేయొచ్చు. ఒక క్లాస్ క్రియేట్ చేసావు, దానికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసావు అనుకో, ఆ ఆబ్జెక్ట్ని మనం క్లోన్ చేయాలంటే ఆ క్లాస్ అనేది ఖచ్చితంగా ఈ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసి ఉండాలి. ఈ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేయలేకుండా ఆ క్లాస్కి మనం ఆబ్జెక్ట్స్కి క్లోన్ చేయలేము అనమాట. క్లోన్ అంటే క్రియేటింగ్ ద ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ ఆబ్జెక్ట్, అది క్లోన్ చేయలేము అనమాట. ఆ క్లాస్కి ఆబ్జెక్ట్స్ క్లోన్ చేయాలంటే ఖచ్చితంగా ఈ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే. అంటే ఇప్పుడు దానికి ఒక ఎబిలిటీ వచ్చింది కదా, క్లోనబుల్ అనే ఒక ఎబిలిటీ వచ్చింది కదా ఎప్పుడు దీని ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తే. బట్ స్టిల్ దీంట్లో అయితే ఏం మెంబర్స్ లేవు, బట్ స్టిల్ ఎబిలిటీ వచ్చింది. అలాంటి ఇంటర్ఫేసెస్ని మార్కర్ ఇంటర్ఫేసెస్ అంటాం. అలాగా క్లోనబుల్, సీరియలైజబుల్, దీస్ ఆర్ ది వాట్ సమ్ ఆఫ్ ది మార్కర్ ఇంటర్ఫేసెస్. దట్స్ ఇట్. సో దిస్ ఈస్ ద కంప్లీట్ పిక్చర్ అబౌట్ ఇంటర్ఫేసెస్. Is it clear until that? Yes, please. Yes. So now let's conclude about abstraction future. So abstraction is the one of the WOOP future. It is a process of hiding internal implementations, just highlighting set of services what we are offering is nothing but abstraction. అంటే అబ్స్ట్రాక్షన్ అంటే మనం ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ హైడ్ చేసి మనం ఏదైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నామో దాని వరకు హైలైట్ చేస్తాం అనమాట. దాని యొక్క ఇంప్లిమెంటేషన్ని హైడ్ చేస్తాం. ఇప్పుడు ఏటీఎం ఉంది, ఏటీఎంలో విత్ డ్రా, మీకు ఏటీఎంకి పోగానే ఇలా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి, విత్ డ్రా అని, డిపాజిట్ అని. అవి జస్ట్ సర్వీసెస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నాయని చూపించింది, బట్ దాని యొక్క ఇంటర్నల్ వర్కింగ్ ఆర్ ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ అనేది హైలైట్ అవ్వదు అప్పుడు. సో దట్ ఈస్ వాట్ అబ్స్ట్రాక్షన్. అండ్ ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాసెస్లో నువ్వు ఇంప్లిమెంటేషన్స్ని హైలైట్ చేసావా? చేయలేదు. ఇంప్లిమెంటేషన్ హైలైట్ చేసావా? హైడ్ చేసావు. అండ్ ఇంటర్ఫేస్లో కూడా ఏం చేసావు? ఇంప్లిమెంటేషన్ని హైడ్ చేసావు. సో దట్ అబ్స్ట్రాక్షన్ని మనం అచీవ్ చేయాలంటే through abstract classes and interfaces we can achieve. Through abstract classes and interfaces. So what is an abstraction and how we can able to achieve that one? If I want to achieve the abstraction, you can go for abstract classes. You can if you want to achieve pure abstraction, you can go for interfaces, because interfaces you can only take the abstract methods without implementations, right? That's why you cannot take the concrete methods. So that's why you can achieve the pure abstraction through the interfaces and normal abstraction through the abstract classes. సో ఈ అబ్స్ట్రాక్షన్ ప్రాసెస్ చెప్పడానికి టోటల్గా మీకు అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ని డిస్కస్ చేశాను అనమాట. అర్థమైందా? సో దట్ ఈస్ అ వాట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్. అండ్ ఇఫ్ ఐ కంక్లూడ్ దట్ 3 pillars of OOPs, that is, first pillar is going to be provide code reusability, and the second pillar is going to provide programmer flexibility,
and the third pillar is going to be provide security. So first pillar is achieved by inheritance OOPs, and second pillar is achieved by polymorphism, and security is achieved by encapsulation and abstraction. And sometimes abstraction is also used for programmer flexibility also. Okay, so these are the what we completed about complete OOPs. So in the part 3 we learned about the language fundamentals, that is introduction and variables, data types, operators, control structures and their own problems. And then the next one we discussed about OOP fundamentals, that is what variables, constructors and instance blocks. And third OOPs concepts. OOPs concepts we learned. Got it? Now, and do you know we use this call is used for what? To call the constructor of same class, right? అప్పుడు ఒక క్లాస్ నుంచి అంటే ఒక క్లాస్లో ఉండే కన్స్ట్రక్టర్ నుంచి ఇంకొక కన్స్ట్రక్టర్కి మనం కాల్ చేస్తున్నాం కదా, సో దాన్నే మనము కన్స్ట్రక్టర్ చైనింగ్ అంటాం అనమాట. సో ఈ వర్డ్ని మర్చిపోయాను, అందుకని ఇప్పుడు గుర్తు చేశాను. కన్స్ట్రక్టర్ చైనింగ్ అంటే ఒక క్లాస్లో ఒక సేమ్ క్లాస్లో ఒక కన్స్ట్రక్టర్ నుంచి ఇంకో కన్స్ట్రక్టర్ని కాల్ చేసే ప్రాసెస్ని కన్స్ట్రక్టర్ చైనింగ్ అంటాం. దాన్ని దిస్ కాల్తో అచీవ్ చేస్తాం. దాని గురించి డీటెయిల్గా చెప్పాను ఆల్రెడీ. బట్ వర్డ్ అనేది అంటే వర్డ్ ఒకవేళ వాట్ ఈస్ కన్స్ట్రక్టర్ చైనింగ్ ఒకవేళ ఇంటర్వ్యూలో అలా అడిగితే జస్ట్ నీకు తెలియకుండా ఉండడం అంటే తెలిసి ఉండాలంటే చెప్పాను. దట్స్ ఇట్. ఇట్ ఈస్ క్లియర్, రైట్? And the next chapter you are going to discuss, that is the after some break, that is arrays and string. This is our next topic. Chepo yesterday class and today class notes and recordings పంపించండి. నేను నోట్స్ పంపించేసాను కదండి. నోట్స్ మీరు